గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానిమేవర్స్ తెలుగు. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం చూసాం కదా! మన జోఫాన్ కీ గ్యాదర్ రిలీమ్‌లో నుండి హెవెన్లీ స్టేజ్ రిలీమ్‌లో ఉన్న వాళ్ళని 2 ఎల్డర్స్‌ని యోమింగ్ వేల్ ఎల్డర్స్‌ని చంపుతాడు. చంపిన తర్వాత అక్కడి నుంచి పర్పుల్ గోల్డెన్ లైట్నింగ్ ఐ అన్నది తీసుకొని వస్తాడు. ఆ లైట్నింగ్ ఐ మన లావో జియోకి ఇస్తాడు గానీ, లావో జియో ఇది నా డెస్టినీ కాదు. సో నువ్వే ఉంచుకో జోఫాన్ అని అంటాడు. అది మనం లాస్ట్ ఎపిసోడ్ వరకు చూసాం. సో మనం ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ టు ద సీరీస్ ఎపిసోడ్ 6. గైస్ ఎపిసోడ్ 6లోకెళ్ళక ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో, మన వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తది మన వీడియో అప్‌లోడ్ చేసిన ప్రతిసారి. దాంతో పాటు అందరూ లైక్ అండ్ షేర్ చేయండి గైస్. లైక్ చేసి కామెంట్ చేయండి. సో, మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్ కింద కూడా ఉంటుంది. త్వరగా వీడియోస్ పెట్టి అప్‌లోడ్ చేయడానికి. ఇంకా మన వాళ్ళు ఎవరైనా తెలుగు మాన్వాస్ చూస్తున్న వాళ్ళకి మన వీడియోస్ అన్నవి షేర్ చేయండి గైస్. అప్పుడు మనకి షేర్ చేస్తే కొద్దిగా మనకి రీచ్ కూడా పెరుగుతది. సో, ఇంక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. జోఫాన్ ఇంకా లావో జియో ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మన గ్రాండ్ మాస్టర్ లావో జియో వెళ్ళిపోతాడు. మన గ్రాండ్ మాస్టర్ జియో వెనక్కి వెళ్ళిపోతాడు. తర్వాత మన జోఫాన్ కూడా ఇంక ప్రశాంతంగా ఆ రోజుకి రెస్ట్ తీసుకుంటాడు. జోఫాన్ నియర్లీ 1 మంత్, 1 మంత్ అలా కల్టివేషన్ చేసుకుంటూ ఒక్కడే రూమ్‌లో ఉండిపోతాడు. అంటే 1 మంత్, 2 మంత్స్ అలా కల్టివేషన్ చేసుకుంటే దాన్ని సెక్లూజన్ అంటారు. సెక్లూజన్ అంటే బయట వరల్డ్‌కి ఎవరికీ కాంటాక్ట్ లేకుండా లోపలుండి ప్రాక్టీస్ చేయడం. అలా 1 మంత్ సెక్లూజన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మన జోఫాన్ 1 మంత్ తర్వాత బయటకొస్తాడు. కల్టివేషన్ నుంచి బయటకొచ్చేసరికి మన జోఫాన్ ఫోర్త్ లేయర్ నుంచి ఫిఫ్త్ లేయర్ ఒక కీ గ్యాదర్ లిమ్‌లోకి బ్రేక్ అవుతాడు. మన జోఫాన్ కూడా కొద్దిగా బయటకొచ్చి ఇంజ్యూరీస్ అన్నీ హీల్ అయిపోయాడు కాబట్టి కొద్దిగా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. మన జోఫాన్ బయటకొచ్చి కొద్దిగా రిగ్రెట్ అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ 2 హెవెన్లీ రిలీమ్‌లో ఉన్న ఎల్డర్స్‌ని చంపాడు కదా! కాకపోతే చంపడంలో మన బ్లడ్ ఫ్యాంట్ ద్వారా జోఫాన్ వాళ్ళిద్దరి కీని ఇంకా బ్లడ్‌ని అబ్జర్వ్ చేసుకోలేదు. సో, దానివల్లే మన జోఫాన్ ఇంకా ఓన్లీ ఫిఫ్త్ కీ గ్యాదర్ రిలీమ్‌లోనే ఉన్నాడు. సో, దానివల్ల కొద్దిగా రిగ్రెట్ అవుతూ ఉంటాడు. అనవసరంగా నేను అబ్జర్వ్ చేసుకోలేదే టైం దొరకలేదనేసి. ఒకవేళ గనక చేసుంటే మాత్రం మన జోఫాన్ దగ్గర దగ్గర ఇప్పుడు బాడీ ఫార్జీ రిలీమ్ కూడా వెళ్ళిపోయిందును. అందుకని రిగ్రెట్ అవుతుంటాడు. మన జోఫాన్ ఇలా బయటకి రాగానే మిస్ యూటాంగ్ ఉంది కదా! మిస్ యూటాంగ్ యొక్క సర్వెంట్ జోఫాన్‌ని చూసి ఒక్కసారిగా పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది. మన జోఫాన్ అనుకుంటాడు. నేనేం మాన్‌స్టర్‌ని కాదు కదా! నన్ను చూసి ఎందుకు పారిపోతుంది తిను అనేసి. అప్పుడు మళ్ళీ జోఫాన్ అనుకుంటాడు. అప్పుడు నేను ఏదో కొద్దిగా ఇద్దరిని భయపెట్టాను కదా! ఇంట్రాగేషన్ అని. దాని ద్వారా ఇంకా భయపడుతుందా తిను అనేసి మన జోఫాన్ అనుకుంటాడు. ఇంకా మన జోఫాన్ డీమన్ అనుకుంటుందేమో అని మన జోఫాన్ అనుకునే లోపే ఒక్కసారిగా మన లు ఫ్యామిలీ యొక్క హెడ్ గార్డ్ వస్తాడు లావుజాంగ్. హెడ్ గార్డ్ ఒస్తాడు. హెడ్ గార్డ్ అంటాడు, "బ్రదర్ జో నీకు ఇంజ్యూరీస్ అన్నీ రికవర్ అయిపోయాయి" అనేసి. మన జోఫాన్ కూడా "ఆ! బ్యాంగ్‌లో మన రికవరీస్ అన్నీ అయిపోయాయి" అనే లోపే మన ఈ హెడ్ గార్డ్ కూడా ఒక్కసారిగా పారిపోతాడు. మన జోఫాన్ అనుకుంటాడు, "ఏటి నాకేం అర్థం కావట్లేదు. ఓల్డ్ బాంగ్ కూడా ఎందుకు పారిపోతున్నాడు?" అప్పుడు మన జోఫాన్ ఒక్కసారిగా డీప్ థాట్‌లోకెళ్తాడు. ఒకవేళ ఎంత పెద్ద ఎనిమీ అయినా సరే, వాడి ఫ్రెండ్ అయినా సరే, వాడు ఏమనుకుంటున్నాడో వాడి ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా దేని ద్వారా అయినా నేను కనిపెట్టగలను. కాకపోతే వీళ్ళిద్దరు ఏటి? అసలు ఏమనుకుంటున్నారు? అసలు వీళ్ళ ఇంట్రెస్ట్స్ గాని, అసలు మోటివ్ ఏటి? ఇలా ఎళ్ళిపోవడం కానీ నేను కనిపెట్టలేకపోతున్నానని మన జోఫాన్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మన జోఫాన్ అంటాడు, "సర్లే నేను ఎంత గ్రేట్ ఎంపరర్ అయినా సరే, ఇలాంటి ట్రైవల్ మ్యాటర్స్ నాకు అర్థం కావాలి" అని అనుకునే లోపే ఒక్కసారిగా మన మిస్ యూటాంగ్ వస్తుంది. మన మిస్ యూటాంగ్ ఎనకాతల ఆ సర్వెంట్ గర్ల్ కూడా ఉంటుంది. మిస్ యూటాంగ్ మాత్రం ఫుల్‌గా రెడీ అయ్యి మేకప్ అంతా కొట్టుకొని నీట్‌గా మంచిగా డ్రెస్ ఏసుకొని వస్తుంది. మన మిస్ యూటాంగ్ వచ్చి అంటుంది, "జోఫాన్ నన్ను అప్పుడు కాపాడావు కదా! థాంక్ యూ చెప్దామని వచ్చాననేసి." వస్తూ నీకో చిన్న గిఫ్ట్ తెచ్చాను జోఫాన్ అని అంటుంది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తే మన జోఫాన్ ఒక డెలీషియస్ ఫుడ్ ఉంటుంది. స్మెల్ చాలా గట్టిగా వస్తుంది. అప్పుడు మన జోఫాన్ అంటాడు, "ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇంత మంచి ఫుడ్ అమ్మే రెస్టారెంట్ మన సిటీలో ఎక్కడుంది?" అని మన జోఫాన్ అడుగుతాడు. దానికి సర్వెంట్ గర్ల్ మాత్రం కొద్దిగా స్మిర్క్‌గా, "యంగ్ లేడీ ఎక్కడా కొనలేదు. నీ గురించి స్పెషల్‌గా 10 గంటలు కష్టపడి నీ గురించి వండింది. సిక్‌లోంచి నుంచి బయటకొచ్చేసరికి నీకొక మంచి ఫుడ్ ఇద్దామని. అంతేకాదు ఇంత మంచి ఫుడ్ వండడానికి నువ్వు సెక్లూషన్‌కెళ్ళిన రోజు నుంచి ప్రతిరోజు 10 అవర్స్ మా మిస్ కుకింగ్‌లో స్పెండ్ చేసింది" అని అంటుంది. అప్పుడు మన జోఫాన్ కూడా అంటాడు, "చాలా థాంక్స్ మిస్. ఈ గిఫ్ట్‌ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా" అని. అప్పుడు మిస్ యూటాంగ్ కూడా సిగ్గుపడుతూ ఉంటుంది. "జోఫాన్ మాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇంజ్యూరీస్ అన్నీ రికవర్ అయితే చాలు. జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. ఫుడ్ కూడా వేస్ట్ చేయక బావుంటుంది. తిను కోల్డ్ అయ్యే లోపల" అని అంటుంది. అంతలోకే మన జోఫాన్ నీట్‌గా ఒక 1 మంత్ నుంచి తినలేదు కదా! మంచి ఆకలి మీద ఉంటాడు. దాంతో నీట్‌గా మొత్తం అంతా తిందాం అనుకుని రెడీ అయ్యేసరికి ఒక్కసారిగా డోర్ నుంచి మన మిస్‌లు ఇంకా హెడ్ గార్డ్ కూడా ఇద్దరు వస్తారు. మన మిస్‌లు కూడా కొద్దిగా అనాయింగ్‌గా అంటుంది. అదేటి నేను జోఫాన్‌కి బ్రేక్‌ఫాస్ట్ తెచ్చే లోపలే ఎవరో తీసుకొచ్చి పెట్టారు. నేనిప్పటి వరకు కష్టపడి వరి అయిందంతా దేనికి లేదా అని అంటుంది.
అంతలో మన జోఫాన్ కూడా చూసి, "ఏమైంది వీళ్ళిద్దరికీ? ఈళ్ళ టెంపర్ ఏంటి ఇలాగుంది" అని అంటాడు. అంతలోకి మన లావు పెంగ్ మాత్రం ఒక్కసారిగా జోఫాన్‌ని చూసి మొఖం మాత్రం పక్కకు తిప్పేస్తాడు. మా మిస్ లు అప్పుడు సడెన్‌గా ఒక బాస్కెట్ తీసుకొచ్చి, "జోఫాన్ నీ గురించి పర్సనల్‌గా నేనే తయారు చేశాను. నీ గురించి బాగా కేర్ తీసుకుందామని నేను ఫుడ్ తీసుకొచ్చాడు" అని అంటుంది. అప్పుడు మన జోఫాన్ అంటాడు, నేనా తిండిబోతుని కాదు. ఆల్రెడీ నాకు తీసుకొచ్చి పెట్టారు నేను తినడానికి అని అంటాడు. దానికి మిస్ లూ మాత్రం ఒక్కసారిగా కామెడీగా, ఫన్నీగా చూస్తుంది. మన జోఫాన్ కూడా డీమన్ ఎంపరర్ అయినా సరే భయపడి, సరే నేను తింటాను అలా చూడొద్దు అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ అనుకుంటాడు. నేను హెల్లకి ఎంపరర్‌ని. ఎంత మాత్రమైనా సరే ఈ లైఫ్ టైమ్‌లో ఏటి నేను ఎలా దొరికిపోయానని అనుకుంటాడు. అంతలోకి ఆ ఫుడ్ ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా ఫుడ్ ఓపెన్ చేయగానే ఆ విజువల్ చూసి మన జోఫాన్‌కి భయం పుడుతుంది. ఏటి ఇది నిజంగా తినచ్చా అని. కాకపోతే మన జోఫాన్ అంటాడు, "మిస్ నేనిది తినను. మిస్ షూటింగ్ తెచ్చింది కదా! దాన్ని తినొచ్చా?" అని అడుగుతాడు. దానికి మిస్‌లు మాత్రం, "ఏంటి 2 తింటాను అన్నావు కదా!" అని అన్నట్టు చూస్తుంది. కాకపోతే మిస్‌లు ఒక్కసారిగా జాలిగా చూసేసరికి మన జోఫాన్ మాత్రం ఒక్కసారిగా కరిగిపోతాడు. "సరే 2 తింటాను" అని అంటాడు. అప్పుడు మిస్‌లు అంటుంది, "నాది ఫస్ట్ తినని." అప్పుడు మళ్ళీ మిస్ యూటంగ్ అంటుంది, "లేదు ఫస్ట్ నాదే తినాలి" అని. వాళ్ళిద్దరూ అలా గొడవాడుకుంటూ ఉంటారు. అప్పుడు మన జోఫాన్ అనుకుంటాడు, "వీళ్ళిద్దరికీ ఏమైంది? నేను 1 మంత్ సెక్లూజన్‌లోకెళ్ళకముందు బానే ఉన్నారు కదా! ఇప్పటికొచ్చేసరికి ఏటి, బయటకొచ్చేసరికి ఒకళ్ళు వాటర్, ఒకరు ఫైర్‌లాగా అయిపోయారు. ఇంత చిన్న టైంలో ఏం జరిగిందని మన జోఫాన్ కొద్దిగా ఫన్నీగా చూస్తుంటాడు. కాకపోతే మన జోఫాన్‌కి ఒకటి అర్థం కావట్లే. వీళ్ళిద్దరూ ఇలాగ అవ్వడానికి కారణం ఎవలు అన్నట్టు చూస్తుంటారు. తర్వాత మన జోఫాన్ మాత్రం ఒక క్విక్ డెసిషన్ తీసుకుంటాడు. సరే ఫస్ట్ ఎవళ్ళు తీసుకొచ్చారో వాళ్ళదే తింటాననేసి. ఫస్ట్ వాళ్ళు తినిన తర్వాత రెండోది తింటానని ఫస్ట్ మిస్ యూటంగ్ తెచ్చింది తింటాడు. అది తినిన వెంటనే మన జోఫాన్ ఒక్కసారిగా మైమరిచిపోతాడు. ఎందుకంటే ఆ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మిస్ యూటంగ్‌తో అంటాడు. చాలా బాగా వండావని. అప్పుడు మిస్ కూడా చాలా బాగా వండావని అనగానే ఒక్కసారిగా మన సర్వెంట్ గల ఒక ఊపు అందుకుంటుంది. మా మిస్ 10 ఇయర్స్ నుంచి బాగా కుకింగ్ చేస్తుంది. ఈ సిటీలోని గాని, ఎక్కడా గాని మా మిస్ అంత బాగా కుకింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని ఆ సర్వెంట్ గర్ల్ కొద్దిగా స్మిరకగా చెప్తుంది. అప్పుడు మిస్‌లో అంటుంది జోఫాన్ నాది కూడా త్వరగా ట్రై చెయ్యి అనేసి. మన జోఫాన్ కూడా ఇంకా తప్పదు కదా! మాటిచ్చాను అన్నట్టు ఒక్కసారిగా తింటాడు. తినగానే అది కక్కేస్తాడు బయటికి. దీనికన్నా పాయిజనే నయం కాదురా నాయనా అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ ఇంకా ఏమి అనలేక ఐ విల్ జస్ట్ ఈట్ అంటే ఏం బావుందో అదే తినగలను. ఇది తినలేనని అంటాడు. మిస్‌లు కూడా కొద్దిగా బాధగా చూస్తుంటుంది. అంతలోకే ఒక్కసారిగా డోర్ నుంచి మిస్‌లు వాళ్ళ తమ్ముడున్నాడు కదా! యంగ్ మాస్టర్ ఆడొస్తాడు. "బ్రదర్ జో ఏటి చేస్తున్నావు ఇక్కడ? ఏటి స్మెల్ ఎంత బాగుంది" అనేసి. మన జోఫాన్‌కి ఒక్కసారిగా మంచి ఐడియా వస్తుంది. ఏటంటే మీ అక్క నీకు మంచి ఫుడ్ చేసింది. నీ గురించే చేసింది. రా తిందుగాని అని అంటాడు. కాకపోతే ఆడు మాత్రం బాగా తెలివిగా మా అక్క నాకేమి వండలేదు. మిస్లువే కదా! ఏమి వండలేదు. మా అక్కకు కుకింగ్ రాదు. ఇంకా మా అక్కకి అసల కిచెన్ ఎక్కడుందో కూడా తెలీదు అని అంటాడు. అలాగనగానే మిస్లు కూడా ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఈ యంగ్ మాస్టర్ ఉన్నాడు కదా! ఈ పొట్టోడు ఈడు అనుకుంటాడు నేనేమైనా తప్పుగా చెప్పానా అని. అప్పుడు మన జోఫాన్ అంటాడు. "నువ్వేం తప్పుగా చెప్పలేదు. కరెక్ట్‌గానే చెప్పావు. సర్లే ఇది ఇక్కడితో వదిలేయండి. తర్వాత చూద్దామని మన జోఫాన్ క్వింగ్లంగ్ పవిలియన్‌కి వెళ్తాను అని క్వింగ్లంగ్ పవిలియన్‌కి విజిట్ చేయడానికి వెళ్తాడు. మన జోఫాన్ క్వింగ్లంగ్ పవిలియన్‌కి వెళ్తాడు గానీ, ఇక్కడ మాత్రం మిస్ యూటాంగ్ ఉంది కదా! మిస్ యూటాంగ్ ఇంకా వాళ్ళ సర్వెంట్ ఇద్దరు పొంగిపోతూ ఉంటారు. అందులో తన సర్వెంట్ అంటుంది, "మిస్ మన జోఫాన్ మిమ్మల్నే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. సో, మీరే ఒక అడుగు ముందున్నారు" అని వాళ్ళలో వాళ్ళే పోటీ పడుతుంటారు. తర్వాత నెక్స్ట్ సీన్ కట్ చేస్తే మన తయాన్వే ఎంపైర్. ఇప్పటివరకు మనం 7 ఇంపీరియల్ రాయల్ ఫ్యామిలీసే చూసాం. కాకపోతే ముందు నుంచి రియల్ స్టోరీ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటి నుంచి తయాన్వే ఎంపైర్‌లోని ఎంపరర్ ఉంటాడు కదా! తను, ఇంకా 7 రాయల్ ఎంపైర్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఇంకా ఇన్వాల్వ్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ సీన్‌లో తయాన్వే ఎంపైర్ ప్యాలెస్‌లోని ఒక సీన్ దగ్గర ఏం జరుగుతుందంటే, మన క్వింగ్‌లాంగ్ పవిలియన్ యొక్క ప్యాట్రియార్చ్ ఉన్నారు కదా! అంటే క్వింగ్‌లాంగ్ పవిలియన్ మొత్తానికి హెడ్. ఇంకా యోంగ్‌మింగ్ వ్యాలీ మొత్తానికి హెడ్. వీళ్ళిద్దరూ చైర్‌లో కూర్చొనుంటాడు. మెయిన్ చైర్‌లోని తయాన్వే ఎంపైరు, తయాన్వే ఎంపైర్ యొక్క ఎంపరర్ కూర్చొనుంటాడు. మన తయాన్వే ఎంపైర్ యొక్క ఎంపైర్ కొద్దిగా ముసలివాడు. కాకపోతే మనం అసలు అండర్ ఎస్టిమేట్ చేయలేం. అప్పుడు మన తయాన్వే ఎంపైర్ రాగానే వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా మేజెస్టీకి అంటే మన ఎంపరర్‌కి వాళ్ళ రెస్పెక్ట్స్ పే చేస్తారు. అప్పుడు మన తయాన్వే ఎంపరర్ ఉన్నాడు కదా! ఎంపరర్ అంటాడు, "క్వింగ్‌లాంగ్ పవిలియన్ ఇంకా యంగ్‌మింగ్ వ్యాలీ 2 7 ఫ్యామిలీస్‌లోని ఒక పార్ట్. అంటే ఈ ఎంపరర్‌కి ఒక పిల్లర్ లాంటి వాళ్ళు మీరు. కాకపోతే నాకర్థం కావట్లేదు. మీరిద్దరూ ఎందుకు ఈసారి ఇలాగ అయింది అనేసి. అంటే 2 ఫ్యామిలీస్ ఎందుకు కొట్టుకుంటున్నాయి అని అడుగుతాడు. దానికి వెంటనే మన యోంగ్‌మింగ్ వ్యాలీ వాడు మాజెస్టీ నేను రిపోర్ట్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ క్వింగ్‌లాంగ్ పవిలియన్‌కి చెందిన కొంతమంది
యోంగ్‌మింగ్ వ్యాలీకి చెందిన ఇద్దరు ఎల్డర్స్‌ని చంపేశారు అని అంటాడు. దానికి క్వింగ్‌లాంగ్ పవిలియన్ కూడా ఈ 7 ఫ్యామిలీస్‌కి గొడవ పడకూడదని ఒక కాంట్రాక్ట్ ఉంది కదా! కాంట్రాక్ట్‌ని క్వింగ్‌లాంగ్ పవిలియనే బ్రేక్ చేసింది యువర్ మాజెస్టీ అని అంటాడు మన యోంగ్‌మింగ్ వ్యాలీ యొక్క హెడ్. దాంతో పాటు మాజెస్టీ మీరు క్వింగ్‌లాంగ్ పవిలియన్‌కి పక్కా పనిష్మెంట్ అన్నది ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు మన క్వింగ్‌లాంగ్ పవిలియన్ హెడ్ ఉన్నాడు కదా! వాన్‌చాన్ నీకసల సిగ్గు కూడా లేదా? ఎందుకలా మాట్లాడుతున్నావని. ఈ వాన్‌చాన్ ఎవలో కాదు. ఇప్పుడు మన యూమింగ్ వ్యాలీ హెడ్ ఉన్నాడన్నాను కదా! తనే. అంటే యూమింగ్ వ్యాలీ హెడ్ యొక్క పేరు యో వాన్‌చాన్. అప్పుడు మనకి ఇంగ్లాండ్ పవిలియన్ ఒక హెడ్ అంటాడు. మేమెక్కడ బ్రేక్ చేసాం. మీరే మా ఫ్యామిలీ టెరిటరీలోకొచ్చి 7 ఫ్యామిలీస్ యొక్క ప్యాక్ట్‌ని బ్రేక్ చేశారు అని అంటాడు. దానికి ఈ యోంగ్‌మింగ్ వ్యాలీ ఒక హెడ్ ఉన్నాడు కదా! ఉన్షాన్ తనంటాడు. మేమెందుకు వచ్చాం, మా ఎల్డర్ ఎందుకొచ్చాడంటే మా వ్యాలీ మా వ్యాలీ యొక్క డిస్పెల్ మీ సిటీలోని ఒకడు చనిపోయాడు. అది ఎవరు చనిపోయారని, ఎందుకు చనిపోయారని ఇన్స్పెక్ట్ చేయడానికి మేము మా ఎల్డర్స్‌ని పంపించాం అని అంటారు. అప్పుడు మన క్వింగ్‌లాంగ్ పవిలియన్ వాడు కూడా మన మాస్టర్ కూడా కొద్దిగా తెలివిగా మాట్లాడతాడు. ఏమంటాడంటే, "ఓకే. సరే. మీరు మా టెరిటరీలోకొస్తే మేము చంపామని మీరు ఇన్వెస్టిగేషన్ అంటున్నారు కదా! సరే. అలాంటప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ లావో జియో మీ టెరిటరీలోకొచ్చినప్పుడు మీరు తనని అంబుష్ చేసి తన గోడని డిస్ట్రాయ్ చేశారు. అప్పుడు మేమడిగితే మా టెరిటరీలోకొచ్చారు కదా! అందుకే అలా చేశామని అన్నారు. అప్పుడేమైంది? 7 ఇంపాక్ట్ ఫ్యామిలీస్ యొక్క కాంట్రాక్ట్. అప్పుడు కాంట్రాక్ట్ పనికి రాలేదు గానీ, ఇప్పుడు మీరు మా టెరిటరీలోకొచ్చినప్పుడు మీ ఎల్డర్స్‌ని చంపితే కాంట్రాక్ట్ వచ్చిందా అని అంటాడు. దాంతో పాటు మీ ఎల్డర్స్ కూడా ఒకళ్ళ ఒకళ్ళో ఇద్దరో రావాలి. దేనికి? మామూలుగా ఇన్వెస్టిగేషన్ అంటే ఒక ఎల్డర్ వచ్చి మాతో కలిసి అప్పుడు చేయాలి. కాకపోతే నలుగురు ఎల్డర్స్ ఒకేసారొచ్చి లూ ఫ్యామిలీ మీద ఎందుకు అటాక్ చేశారు? ఇదేనా మీరు ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటో అని అంటాడు. అక్కడ ఇద్దరు గొడవాడుకుంటున్నప్పుడు ఒక్కసారిగా మన ఎంపరర్ ఉన్నాడు కదా! తయాన్మే ఎంపరర్ ఇంక చాలు మీరిద్దరూ రాంగే. ఎవరు కరెక్ట్ అని కాదు. అప్పుడు మన ఎంపరర్ ఉన్నాడు కదా! ఒక కీలకమైన డెసిషన్ తీసుకుంటాడు. ఇప్పటి నుంచి మన ఇప్పుడు లు ఫ్యామిలీ ఉన్న సిటీ ఉంది కదా! సిటీ పేరు ఫెంగ్ సిటీ అన్నాను కదా! ఈ ఫెంగ్ సిటీలోని క్వింగ్‌లాంగ్ పవిలియన్ గాని, యోంగ్‌మింగ్ వ్యాలీ గాని అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆ సిటీ ఉంది కదా! ఇంకా క్వింగ్‌లాంగ్ పవిలియన్ గాని ఎవరికీ చెందదు అని ఒక్కసారిగా అంటాడు. దానికి వీళ్ళు కూడా యువర్ మాజెస్టీ ఏమంటున్నారు అని అంటారు. కాకపోతే మన ఎంపరర్ మాత్రం వెంటనే అంటాడు. ఎవరైనా గనక ఆ సిటీలో గనక ఎప్పుడైనా స్టెప్ పెడితే మాత్రం దారుణాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. కాన్సిక్వెన్సెస్ అని అంటాడు. దానికి వీళ్ళు కూడా ఎందుకు మాజెస్టీ ఈ డెసిషన్ అనగానే ఇంకంతే నేను చెప్పే డెసిషనే ఫైనల్. నేను మీ 7 ఫ్యామిలీస్ డిస్ప్యూట్ మధ్యలోకి రావాలని అనుకోవట్లేదు. ఏమి వినాలనుకోవట్లేదు. వెళ్ళిపోండి అని అంటాడు. దానికి వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఏం చేయలేక యెస్ యువర్ మాజెస్టీ అని వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు నెక్స్ట్ సీన్ చూసుకుంటే, మన ఎంపరర్ ఉన్నాడు కదా! సైలెంట్‌గా మన ఎంపరర్ వేరే ఒక మిస్టీరియస్ పర్సన్‌తో మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతారంటే, యంగ్‌మింగ్ వ్యాలీ యొక్క పీపుల్‌కి ఫెంగ్ సిటీకి వెళ్లారంటే, వాళ్ళకి ఆల్రెడీ థౌసండ్స్ ఇయర్ క్రితం ఉన్న ఒక సీక్రెట్ వాళ్ళకి పక్కా తెలిసిపోయింది అని అంటాడు. అప్పుడు ఆ మిస్టీరియస్ ఫిగర్ కూడా అంటాడు. యువర్ మాజెస్టీ ఈ ఇంపీరియల్ ప్యాలెస్ ఎంత పవర్‌ఫుల్ అయినా సరే, చాలా పవర్‌ఫుల్ పీపుల్ వాళ్ళ ఐస్ ఇంకా చెవులు మన ఇంపీరియల్ ఫ్యామిలీ మీద ఉంచుతున్నారు. మనం ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుకుంటున్నామో మన ప్యాలెస్‌లోని అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. సో, ఇంత చిన్న థింగ్ మీకు ఆల్రెడీ ముందే తెలిసుంటది. మన ప్యాలెస్‌లో కూడా ఆళ్ళకి సంబంధించిన 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌కి సంబంధించిన వాళ్ళు మన దగ్గర పనిచేస్తున్నారు. మనకి తెలిసే సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి కూడా తెలుస్తున్నాయి అని అంటాడు. అప్పుడు మన ఎంపరర్ కూడా సైలెంట్‌గా అంటాడు. ఇంకా చివరికి ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేయాలి అని అంటాడు. అసలా ఈ ఎంపైర్ 7 ఫ్యామిలీస్ డిస్ప్యూట్ ఏంటి? ఈ ఎంపైర్ యొక్క ప్రాజెక్ట్ ఏంటి? అసలు ఈ ఎంపైర్‌లో ఏం జరుగుతుంది? ఇయన్నీ ముందు ముందు తెలుసుకుందాం. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే మన జోఫాన్. చెప్పాను కదా! మన జోఫాన్ క్వింగ్‌లాంగ్ పవిలియన్‌కి స్టార్ట్ అయ్యాడని. మన క్వింగ్‌లాంగ్ పవిలియన్‌కి మన జోఫాన్ వస్తాడు. అక్కడికి మన జోఫాన్ వచ్చేసరికి సడెన్‌గా ఒక రాయల్ అంబాసిడర్ లాగా అంటే ఒక రిచ్ పర్సన్ లాగా పైనుంచి పల్లకిలాగా ఉంటది కదా! అందు నుంచి ఒక మనిషి దిగుతాడు. వాడు ఎలాగున్నాడంటే కొద్దిగా ఫ్యాట్‌గా, చిబ్బీగా ఉంటాడు. మన జోఫాన్ అనుకుంటాడు. ఎవడీడు ఇలాగున్నాడే! ఇంతలాగా ఎవరైనా ఎదుగుతాడా? అన్నట్టు చూస్తుంటాడు. ఆల్దో అంటే ఏమనుకుంటాడంటే మనసులో, ఈడు ఫ్యాట్‌గా ఉన్నా, లావుగా ఉన్నా సరే, ఈడి కల్టివేషన్ మాత్రం కీ గ్యాదరింగ్‌లోని సెవెంత్ స్టేజ్‌లో ఉంది. అంటే ఈ పర్సన్ అన్నాడు మామూలోడు కాదు. వీడెవడు? అంతే కాకుండా ఈ పర్సన్ చుట్టూ దగ్గర దగ్గర చాలా టాప్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. అంటే దగ్గర దగ్గర 7 ఎక్స్‌పర్ట్స్ చాలా పవర్‌ఫుల్ ఎక్స్‌పర్ట్స్ తనని గార్డ్ చేస్తుంటాడు. అప్పుడు మన జోఫాన్ డౌట్ పడతాడు. ఈడెవడైనా 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌కి సంబంధించిన వాడేమో అని అనుకుంటాడు. మన జోఫాన్ కూడా అప్పుడు సర్లే నాకెందుకులే ఒకవేళ వీడు 7 రాయల్ ఎంపైరస్ ఫ్యామిలీలో ఒకడైతే క్వింగ్‌లాంగ్ పవిలియన్ బయట ఎందుకు వెయిట్ చేస్తాడు? సర్లే ఇయన్నీ నాకెందుకులే అని మన జోఫాన్ లోపలికెళ్తూ ఉంటాడు. అంతలోకి ఒక్కసారిగా ఆ పర్సన్ ఆగు అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ కూడా వెనక్కి తిరిగి "ఏం కావాలి నీకు?" అని అంటాడు. అప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు కదా! "నువ్వు క్వింగ్‌లాంగ్ పవిలియన్ లోపల వాడివా?" అని అడుగుతాడు. దానికి మన జోఫాన్ అంటాడు, "నాకు క్వింగ్‌లాంగ్ పవిలియన్‌కి అసలు ఏం తెలీదు. చాలా చిన్న రిలేషన్‌షిప్ ఉంది. వాళ్ళెవరో కూడా నాకు సరిగ్గా తెలీదు" అన్నట్టు అని అంటాడు.
అప్పుడు ఈ పర్సన్ కూడా, "అవునా? నిజమా? అయితే నువ్వు లోపలికెళ్ళగలుగుతున్నావు కదా! అయితే నీతో పని పడిందని" సీరియస్‌గా మాట్లాడడం మొదలుపెడతాడు. ఇప్పుడు మన జోఫాన్ని కొద్దిగా అఫీషియల్‌గా మాట్లాడడం మొదలుపెడతాడు. "నన్ను క్షమించు బ్రదర్. నాకు నువ్వు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. ఏమిటంటే, క్వింగ్‌లాంగ్ పవిలియన్ ఒక మిస్ ఉంది కదా! అంటే మిస్ లాంగ్ ఉంది కదా! మిస్ లాంగ్‌కి ఒక చిన్న మెసేజ్‌ని పాస్ చేయాలి" అని అంటాడు. అది ఏంటంటే అది ఏంటంటే, తను గనక నన్ను కలవడానికి ఇవాళ రాకపోతే నైట్ అయినా సరే, రేపైనా సరే ఇక్కడే ఉంటాను. ఇక్కడే పడుకుంటాను. ఇక్కడి నుంచి కదలను. తనొచ్చి నాతో మీట్ అవ్వాలి అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ మాత్రం అది వినగానే నవ్వు ఆపుకోలేక వింటుంటాడు. ఏంటంటే, ఈ మిస్ లాంగ్‌కి పర్స్యూవర్ అంటే మిస్ లాంగ్‌కి ట్రై చేస్తున్నాడు ఈ ఫ్యాటీ అన్నవాడు. అప్పుడు మనం జోఫాన్ కూడా ఒక్కసారి మిస్ లాంగ్‌కి సంబంధించిందనగానే తెలుసు కదా! మన జోఫాన్ మిస్ లాంగ్‌ని కొద్దిగా ఆట పట్టిస్తుంటాడు. అప్పుడు అంటాడు, "సరే నేను మిస్ లాంగ్‌ని కలవగానే నువ్వు చెప్పిన మెసేజ్ తనకి చెప్తాను. కంగారు పడకు" అని అంటాడు. దానికి వీడు కూడా, "సరే థాంక్స్ బ్రదర్ చెప్పు పక్కా" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ కూడా అక్కడి నుంచి నీట్‌గా స్లిప్ అయిపోయి మనకు ఇంగ్లాండ్ పవిలియన్ లోపలికి వెళ్తుంటాడు. కాకపోతే మన జోఫాన్ కూడా అనుకుంటాడు. ఇంత పవర్‌ఫుల్ పర్సన్ అంటే అంతమంది గార్డ్స్ ఉన్నాడంటే పక్కా పవర్‌ఫుల్ అయ్యుంటాడు. సర్లే ఒక చిన్న మెసేజే కదా! చెప్పి పోదాం అని అనుకుంటూ ఉంటాడు. అంతలోకే మిస్ లాంగ్ కనబడుతుంది. అప్పుడు మన జోఫాన్ అంటాడు, "మిస్ లాంగ్ చాలా రోజులయింది నిన్ను చూసి" అని అంటాడు. అప్పుడు మిస్ లాంగ్ కూడా కొద్దిగా క్రేజీగా అంటుంది. "నిన్ను చూసాను కదా! ఇంక ఇవాళంతా స్పాయిల్ అయిపోయినట్టే. చెప్పు ఎందుకొచ్చావు?" అని అడుగుతుంది. మనకి మన జోఫాన్ కూడా అంటాడు, "ఏం లేదు బ్రదర్ జియో ఎక్కడ?" అంటే మన గ్రాండ్ మాస్టర్. కింగ్ లాంగ్ పవిలియన్ బ్రాంచ్ ఉంది కదా! ఈ బ్రాంచ్‌కి మాస్టర్. మన బ్రదర్ జియో. బ్రదర్ జియో ఎక్కడ? తనతో మాట్లాడాలి అని అంటాడు. దానికి మిస్ మాత్రం కొద్దిగా హేస్టీగా రైట్ సైడ్‌కి తిరిగిపోయి, "నాకు తెలీదు" అని అంటుంది. అప్పుడు మన జోఫాన్ ఆలోచిస్తుంటాడు. మిస్ లాంగ్ సరే నాతో అప్పుడప్పుడు ఇలాగ యాస్టీగా బిహేవ్ చేస్తుంది గానీ, ఎప్పుడు అబద్ధం చెప్పదే. అయితే నిజం అయ్యుంటది. మన లాంగ్ జీ ఉన్నాడు కదా! అంటే క్వింగ్‌లాంగ్ పవిలియన్ ఒక గ్రాండ్ మాస్టర్. లాంగ్ జీ ఉన్నాడు కదా! తనతోటి బయటికి వెళ్ళుంటాడేమో అని మన జోఫాన్ కూడా అనుకుంటాడు. సర్లే అయితే బయటికెళ్ళాడు కదా! అయితే ఇప్పుడు ఎంక్వైరీస్ అన్నీ కాసేపు పోస్ట్‌పోన్ చేయాలి. అప్పుడు మన జోఫాన్ కూడా సర్లే అని అనుకుంటాడు. అప్పుడు ఆ బయట ఫ్యాటీ ఉన్నాడు కదా! వాడు చెప్పింది గుర్తొస్తుంటది. గుర్తొచ్చి మన జోఫాన్ నవ్వు ఆపుకుంటుంటాడు. నవ్వు ఆపుకొని ఇంకా నవ్వు ఆపుకోలేక దొరికేస్తాడు. అప్పుడు మిస్ లాంగ్ కూడా అంటుంది, "ఏమైంది నీకు? ఎందుకు అలాగున్నావు?" అని అంటుంది. అప్పుడు మన జోఫాన్ కూడా, ఏం లేదు. బయట ఒక మంచి డబ్బున్న పర్సన్, చాలా హ్యాండ్సమ్ పర్సన్ నిన్నక్కడికి తీసుకురమ్మన్నాడు. ఒకవేళ నువ్వు తనని చూడడానికి రాకపోతే తను ఎక్కడికి వెళ్ళడంట. అసలు అక్కడే ఉంటానని అంటున్నాడు. గోల చేస్తున్నాడు" అని మన మిస్ లాంగ్‌ని కొద్దిగా ప్రొవోక్ చేస్తాడు. అంటే ఎవడాడు? నీ లవరా? అని అన్నట్టు అడుగుతుంటాడు. దానికి మిస్ లాంగ్ కూడా ఫుల్లుగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక్కసారిగా బయటకొస్తుంది. "ఫ్యాటీ నీకు నేను చాలా సార్లు చెప్పాను కదా! నీ మ్యారేజ్ ప్రపోజల్‌కి నేను ఒప్పుకోను. ఇక్కడెందుకుంటున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటుంది. అప్పుడు వీడు కూడా కొద్దిగా వినయంగా, కొద్దిగా ఏడుస్తున్నట్టు, కొద్దిగా నవ్వుతున్నట్టు, "సిస్టర్ లాంగ్ నా ప్రపోజల్ నీకు మనం 10 ఇయర్స్ కింద ఉన్నప్పుడు చేశాం. అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 20 ఇయర్స్ అయిపోయింది. నేను నీకు చాలా సార్లు 1000 టైమ్స్ దాకా నీకు అడిగాను. మన ప్రపోజల్ గురించి. ఎందుకు చిన్నది కూడా నువ్వు కదలట్లేదా? నా లవ్‌ని యాక్సెప్ట్ చేయవా? 10 ఇయర్స్ లవ్ నాది" అని అంటాడు. దానికి మన జోఫాన్ ఇంకా ఒక రేంజ్‌లో అందుకుంటాడు. ఇంక మొత్తం ఎలాగంటే ఫుల్లుగా ఆటాడేసుకుంటాడు మన మిస్ లాంగ్ తోటి. "మిస్ లాంగ్ నువ్వేమనుకుంటున్నావు? ఇతను ఎంత యూత్‌గా ఉన్నాడు చూడు. మన ఫ్రెండ్ చూడు. ఈడు నా ఫ్రెండ్ ఇంక ఇవాళ నుంచి. చూడు నీ వల్ల ఎంత సఫర్ అయ్యాడో, ఎంత బాగుంటాడో, నీకు చాలా మంచి జోడీ" అన్నట్టు ఫుల్లుగా మిస్ లాంగ్‌కి కోపం తెప్పిస్తుంటాడు. అప్పుడు మిస్ లాంగ్ కూడా అనుకుంటుంది, "ఇద్దరు అసలా ఏమనుకుంటున్నారు? ఒకడేమో నన్ను ఒకడేమో నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. ఇంకోడేమో వాడికి సపోర్ట్ చేస్తున్నాడు. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు" అనేసి మిస్ లాంగ్ కొద్దిగా డిప్రెషన్‌లోకెళ్ళినట్టుంటుంది. అప్పుడు మిస్ లాంగ్‌కి సడెన్‌గా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు బిగ్ బ్రదర్ కాంగ్ అని అంటుంది. "నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా ట్రీట్ చేశావు. కాకపోతే నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు" అని అంటాడు. వెంటనే లవర్ ఉన్నాడని చెప్పగానే మిస్ లాంగ్ తినున్నాడు కదా! ఒక్కసారిగా ఎవడు వాడు? అసలు వాడు నాకెవడో చెప్పు అని అంటాడు. దానికి మన జోఫాన్‌కి ఆల్రెడీ డౌటొచ్చేస్తది. ఏంటి డెఫినిట్‌గా ఈ అమ్మాయికి ఎవరు లవర్ లేరు కదా! కాకపోతే తినింత కన్నింగ్‌గా చూసేసరికి నాకెందుకో తేడాగా ఉంది అన్నట్టు చూస్తాడు. వెంటనే మిస్ లాంగ్ మన జోఫాన్ వైపు చూస్తుంది. జోఫాన్ వైపు ఎప్పుడైతే చూసిందో వెంటనే ఈ ఫ్యాటీ ఉన్నాడు కదా! అంటే పవర్‌ఫుల్ పర్సనే తిను కూడా ఒక్కసారిగా మన జోఫాన్ వైపు చూస్తాడు. మన జోఫాన్ పెట్టే ఫేస్ ఉంటది నెక్స్ట్ చూసేసరికి చాలా ఫన్నీగుంటది. నెక్స్ట్ అప్పుడు ఈ ఫ్యాటీ ఉన్నాడు కదా! ఈ ఫ్యాటీ అడుగుతాడు, "నాకు ముందు నుంచే డౌటుంది నీ మీద. ఇష్టమొచ్చినప్పుడు నువ్వు కింగ్‌డామ్ పవిలియన్‌కి వచ్చి బయటికి వెళ్తున్నావంటే నీలో ఏదో లోపం ఉందనేసి. ఇప్పుడు తెలిసింది నాకు సిస్టర్ నిన్నేనే ఇష్టపడుతుంది" అని అడుగుతాడు. అప్పుడు మన ఫ్యాటీ అంటాడు, "ఆహా! అదా సంగతి సిస్టర్ నిన్నిష్టపడుతుందా? అందుకేనా?" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ కూడా, "బ్రదర్ నువ్వు చాలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నావు" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ కూడా ఇంకా ఆలోచిస్తుంటాడు. మెన్‌కి 2 విషయాల్లోని మనం కదపకూడదు. ఫస్ట్ ఏటంటే ఫ్యామిలీ మ్యాటర్స్‌లో.
రెండోదేంటంటే వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్. అంటే మనం వైఫ్ గాని, గర్ల్ ఫ్రెండ్ గాని వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటున్నారనే భావం వచ్చిందంటే, ఇంకా వాడిని ఎవలు ఆపలేం అని మన జోఫాన్ ఆలోచిస్తుంటాడు. అప్పుడు చెప్తాడు, "బ్రదర్ నువ్వేమైతే అర్థం చేసుకుంటున్నావో మొత్తం అంతా మిస్‌అండర్‌స్టాండింగే" అని అంటాడు. దానికి వెంటనే ఫ్యాటీ కూడా, "మిస్ లాంగ్‌న్యూ నీకసల మంచి చూపే లేదా? అసలు వీడున్నాడా జోఫాన్? వీడికి నాకసలు కంపారిజన్ ఏముంది? వీళ్ళంటోన్ని ఎందుకు నువ్వు ఇష్టపడుతున్నావు" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ కూడా కొద్దిగా ఫన్నీగా అంటాడు. బ్రదర్ నాకర్థమైంది. నువ్వు 1000 టైమ్స్ మిస్ లాంగ్‌కి ప్రపోజ్ చేసినా ఎందుకు నీ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేయలేదో అని అంటాడు. దానికి వాడు కూడా కొద్దిగా అనాయంగా చూస్తాడు. అప్పుడు మిస్ లాంగ్ అంటుంది. బ్రదర్ కాంగ్ నువ్వు ఫెంగ్ సిటీకొచ్చావంటే పక్కాగా నువ్వు ఇంపీరియల్ ఫ్యామిలీ నుంచి అది నువ్వు పక్కాగా ఇంపీరియల్ సిటీ నుంచి బయటకొచ్చావంటే పక్కాగా ఏదో ఒక ఇంపార్టెంట్ రీజన్ అయ్యే ఉంటుంది. లేకపోతే నీకు ఇంపార్టెంట్ రీజన్ లేకపోతే నువ్వు ఇంపీరియల్ సిటీ నుంచి బయటికి రాలేవు. సో, ఎందుకు వచ్చావు? అది చెప్పు అని అంటుంది. అప్పుడు ఆడు కూడా అంటాడు. నేను ఏదో పని మీద ఎందుకొస్తాను? నువ్వు నా ఫ్యూచర్ వైఫ్‌వి. మనకు ఆల్రెడీ 10 ఇయర్స్ ముందు మనకు మ్యారేజ్ కాంట్రాక్ట్ ఉంది. సో, నిన్ను చూడడానికే వచ్చా అని అంటాడు. దానికి మిస్ లాంగ్ కూడా, సర్లే నిజం చెప్పు ఇప్పుడు నాకు మొత్తం తెలుసు అని అంటుంది. దానికి ఆ ఫ్యాటీ కూడా అంటాడు. నేను ఈ పని చేయడానికే స్పెషల్‌గా ఫాదర్‌ని ఒప్పించి మరి నేనే వచ్చాను ఈ పని గురించి అని అంటాడు. అది కూడా ఈ పని గురించి కాదు. నిన్ను ఈ పని మీద చూద్దామని వచ్చానని అంటాడు. కాకపోతే వచ్చేసరికి ఈడెవడో నువ్వు ఇష్టపడుతున్నావు అని అన్నావు. అప్పుడు వెంటనే మన జోఫాన్ వైపు చూసి దా ఇద్దరం డ్యూల్ చేద్దాం అని అంటాడు. అప్పుడు మన జోఫాన్‌కి చిన్న డౌటొస్తుంది. ఏంటీడు ఇంపీరియల్ ఫ్యామిలీ నుంచి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ ఏంటి? సర్లే పర్మిషన్ పోనీ పక్కన పెడితే వస్తూ ఇంతమంది ఎక్స్‌పర్ట్స్‌ని ఎందుకు తీసుకొచ్చాడు? ఒకవేళ ఈడేమన్నా నోబుల్ పర్సనా? అంటే నోబెల్ ఫ్యామిలీకి చెందిన యంగ్ మాస్టరా? ఏమో అని డౌటొస్తుంది. అంతలోనే పక్క నుంచి ఒక సోల్జర్ యంగ్ మాస్టర్ మీ బాడీ అనేది చాలా ప్రీషియస్. ఇప్పుడు బ్యాటిల్ అయితే మీకు దెబ్బలు తగులుతాయి కదా! అప్పుడు మీకు గనక దెబ్బలు తగిలితే మా మీద ఇంపాక్ట్ పడుతుందని అంటాడు. అప్పుడు ఈ ఫ్యాటీ కూడా నోరు మూయి. నేను మిస్ లాంగ్‌ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలా కావాలంటే ఫస్ట్ వీడితో నేను డీల్ చేయాలి. ఇది ఒక మ్యాన్ యొక్క డిగ్నిటీ గురించి. నీకేం తెలుసు పక్కకు వెళ్ళు అని అంటాడు. మళ్ళీ మన ఫ్యాటీ అంటాడు. నేను ఈ ఈ బాస్టర్డ్ ఉన్నాడు కదా! అంటే మన జోఫాన్ వీడితో ఫైట్ చేసి గెలిస్తేనే మిస్ లాంగ్ మళ్ళీ నన్ను ఇష్టపడుతుంది. లేకపోతే తన కళ్ళల్లో నేను ఎప్పుడో ఒక లూజర్‌గానే ఉండిపోతాను అని అంటాడు. దానికి మన జోఫాన్ కూడా క్రేజీగా నవ్వుతూ సరే నీ ఛాలెంజ్‌ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కాకపోతే గార్డ్స్ ఉన్నారు కదా! వాళ్ళందరూ నాకన్నా చాలా పవర్‌ఫుల్. సో, వాళ్ళు హెల్ప్ చేస్తే నేను నిన్ను ఓడించలేను. సో, ఫెయిర్‌గా ఫైట్ చేద్దాం అని అంటాడు. అప్పుడు ఈ ఫ్యాటీ గూడా నేను స్టార్టింగ్ ద బిల్ ఒక్కడినే డ్యూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నేనొక్కడినే నీతో డ్యూల్ చేస్తా. నాకు గురించి తెలుసు. ఫెయిర్‌నెస్ గురించి తెలుసు అని అంటాడు. అప్పుడు జోఫాన్ అంటాడు. సరే నీ గురించి నేను నమ్ముతాను. కాకపోతే నేను నిన్ను కొడుతున్నప్పుడు నీ సర్వెంట్స్ హోల్డ్ బ్యాక్ చేయకపోతే వాళ్ళు మధ్యలోకొస్తే అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు నీ ఆర్డర్స్ కూడా యూజ్‌లెస్ కదా! అని అంటాడు. అప్పుడు మళ్ళీ మన ఫ్యాటీ ఒక ఒప్పందం చేస్తాడు. ఈ గాయ్స్ ఉన్నారు కదా! ఈ గార్డ్స్ ఎవ్వలు అసలు నీ మీద టచ్ కూడా కాదు కదా! నీ దగ్గర కూడా రారు. లొకేషన్ కూడా నువ్వే చూజ్ చేసుకో. మనం ఇద్దరమే ఫైట్ చేద్దాం. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అని ఈ ఫ్యాటీ అంటాడు. దానికి జోఫాన్ కూడా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు మిస్ లాంగ్ కూడా చిన్న డౌటేస్తుంది. ఈ జోఫాన్ మళ్ళీ ఏం క్రేజీ థింగ్ చేయబోతున్నాడనేసి. అప్పుడు మిస్ లాంగ్ ఉంది కదా! మిస్ లాంగ్ అంటుంది, "జోఫాన్ ఏం క్రేజీగా చేయకు. నువ్వు వాడిని గనక నిజంగా కొట్టావంటే నువ్వు చాలా బాధపడతావు. అంతే కాకుండా క్వింగ్‌లాంగ్ పవిలియన్ కూడా నిన్ను సేవ్ చేయలేదు" అని మిస్ లాంగ్ అంటుంది. వెంటనే అప్పుడు మన జోఫాన్ కూడా అంటాడు, "ఈ ఫ్యాటీ ఉన్నాడు కదా! నిజంగా తనొక మెన్. చెడ్డవాడు కాదు. సో, పర్లేదు" అని అంటాడు. మా మిస్ లాంగ్ కూడా ఏం అర్థం కాదు. ఏమి ఇలాగ అంటున్నాడనేసి. కాకపోతే ఈ మిస్ లాంగ్ ఇంకా జోఫాన్ అటుపక్క వెళ్లి మాట్లాడడం చూసి ఈ ఫ్యాటీ ఉన్నాడు కదా! ఒక్కసారిగా కోప్పడిపోతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ చూసుకుంటే ఒక ఫారెస్ట్‌లోని ఈ ఫ్యాటీ ఉన్నాడు కదా! ఈ ఫ్యాటీ ఇంకా మన జోఫాన్ ఇంకా మిస్ లాంగ్ వీళ్ళు ముగ్గురు వస్తారు. దేనికంటే ఇప్పుడు డ్యూల్ అన్నాను కదా! ఆ డ్యూల్ గురించే. అప్పుడు ఈ డ్యూయల్ గురించి ఫారెస్ట్ గురించి వచ్చినప్పుడు, మన ఫ్యాటీ అంటాడు. ఇది ఒక మ్యాన్ ఒక ప్రైడ్ గురించి. అంటే మనిద్దరం ఫెయిర్ అండ్ ఫెయిర్‌గా బ్యాటిలాడదాం. అందుకే గార్డ్స్‌ని కూడా ఎవరిని తీసుకురాలేదు. మనిద్దరిలో ఎవరు గెలిసారో వాళ్ళకే మిస్ లాంగ్, హ్యాపీనెస్ ఇంకా ఏదైనా చూసుకోవడానికి అర్హత ఉంది అని అంటాడు. కాకపోతే మన జోఫాన్ ఉన్నాడు కదా! చిన్న జోక్స్ ఏస్తాడు. ఏమిటంటే, ఒకవేళ నువ్వు ఈ ప్లేస్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నావు. నేను ఆల్రెడీ ఇక్కడ యాంబుష్ గాని ముందే ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుంటే ఏం చేయగలవు అని అంటాడు. వెంటనే ఈ ఫ్యాటీ మాత్రం కామెడీగా మొత్తం ప్లేస్ అంతా ఎతికేస్తుంటాడు. అప్పుడు ఫ్యాటీ కూడా మళ్ళీ తన పొజిషన్‌కి తనొచ్చి కొద్దిగా డిగ్నిఫైడ్‌గా మళ్ళీ మాట్లాడతాడు. సరే ఒకవేళ నువ్వేమైనా ట్రిక్స్ ప్లే చేస్తే మిస్ లాంగ్ నిన్నెందుకు లవ్ చేస్తది? సో, డిగ్నిటీ గురించైనా సరే నువ్వు ఏం ప్రిపేర్ చేసి ఉండవులే అని ఫ్యాటీ అంటాడు. అప్పుడు మన జోఫాన్ కూడా గట్టిగా నవ్వుతాడు. నిజమే నువ్వు నిజంగా చాలా కరేజియస్ పర్సన్ ధైర్యవంతుడివే. సరే నిజంగా ఫైట్ చేద్దాం అని ఇద్దరు ఫైట్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన నెక్స్ట్ సెకండ్ అసలా ఏం జరుగుతుందో తెలియక మన జోఫాన్‌కి ఒక పంచేస్తాడు ఆ ఫ్యాటీ. మన జోఫాన్ మాత్రం ఒక్కసారిగా మళ్ళీ సైకో మోడ్‌లోకెళ్ళిపోతాడు. నిజంగా నువ్వు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ ఫ్యాటీ. అసలా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు నువ్వు స్నీకీ అటాక్ చేస్తావని.
అని అంటాడు. దానికి ఈ ఫ్యాటీ ఏటంటాడంటే నవ్వుతూ, "అంటే స్టార్ట్ అని చెప్పావు అంతే కదా! నేను స్టార్ట్ చెప్పిన వెంటనే కొట్టాను. ఇందులో స్నీకీ అటాక్ ఏముంది?" అని కొద్దిగా కన్నింగ్‌గా మాట్లాడతాడు. మన జోఫాన్ కూడా, "ఆహా! తిన్ని ఫస్ట్‌లో చూసి కొద్దిగా కామెడీ పర్సన్ ఇంకా హానెస్ట్ పర్సన్ అనుకున్నాను. కాకపోతే ఈడు చాలా కన్నింగ్ పర్సనే" అని మన జోఫాన్ అనుకుంటాడు. కాకపోతే ఆ ఫ్యాటీకి తెలీదు కదా! మన కన్నింగ్ పర్సన్ కాదు కదా! మన జోఫాన్ ఒక డీమన్ ఎంపరర్ అని. అప్పుడు మన జోఫాన్ వాడిని ఇంకా ఇష్టపడతాడు. ఎందుకంటే మన జోఫాన్‌కి కన్నింగ్ ఉండే పర్సన్స్ ఇష్టం. అప్పుడు వెంటనే మన ఫ్యాటీ కొద్దిగా చిన్న కామెడీ ఫేస్ పెట్టి, "నీకు అసలు స్ట్రెంతే లేదు. నువ్వసలు పవర్‌లెస్" అని కొద్దిగా ఎక్కిరిస్తాడు. అంతే నెక్స్ట్ సెకండ్ మన జోఫాన్ గట్టిగా నవ్వుతూ ఒక్కసారిగా మన మిస్ లాంగ్ ఉంది కదా! తనని చూపించి, "మిస్ లాంగ్ ఎందుకు నువ్వు డ్రెస్‌ని ఇప్పేస్తున్నావు" అని అంటాడు. వెంటనే డ్రెస్ ఇప్పేస్తుందని తెలియగానే ఈ ఫ్యాటీ కొద్దిగా పర్వట్‌లాగా అటుపక్క చూస్తాడు. అంతే. మన జోఫాన్ ఎనకాల నుంచి స్నీక్ అటాక్ చేసి ఒక్క తన్ను తన్నుతాడు అంతే. వాడు గుండ్రాయిలాగా దొర్లుతూ, దొర్లుతూ ఎనక్కెళ్ళి పడిపోతాడు. దానికి మిస్ లాంగ్ కూడా సిగ్గుపడుతూ అటుపక్క చూస్తుంది. అప్పుడు ఈ ఫ్యాటీ ఒక్కసారిగా పైకి లెగిసి, "ఏంటి నువ్వసలు ఫెయిర్‌గా ఫైట్ చేయట్లేదు. మిస్ లాంగ్‌ని అలా ఉన్నావని చెప్పి నా మీద అటాక్ చేస్తావా? ఇదెక్కడ న్యాయం" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ కూడా అంటాడు, "బ్యాటిల్ స్టార్ట్ అవ్వగానే నువ్వు ఒక్కసారిగా స్టార్ట్ అయిందా లేదా? నేను ఏ పొజిషన్‌లో ఉన్నాను? అసలు మనిద్దరం ఫైట్ చేసుకుంటున్నామో తెలియకుండానే కొట్టేసావు. ఇప్పుడెలాగ ఇది నా తప్పు అంటున్నావు? మనం బ్యాటిల్‌లో ఉన్నాం కదా!" అని అంటాడు. అంటే ముల్లుని ముల్లుతోటి తీసినట్టు మన జోఫాన్ అంటే ఫ్యాటీ ఏం చేశాడో మన జోఫాన్ కూడా అదే చేస్తాడు. ఈ ఫ్యాటీ కూడా అనుకుంటాడు. అది నా తప్పే కదా! మిస్ లాంగ్ అలా ఉందనగానే నేనే వెంటనే చూసాను. జోఫాన్ తప్పేం లేదు కదా! మనం ఆల్రెడీ ఇప్పుడు డ్యూయల్‌లో ఉన్నాం కదా! అని మన ఫ్యాటీ మళ్ళీ మిస్ లాంగ్ గురించి ఆలోచించుకుంటుంటాడు. మన జోఫాన్ కూడా కొద్దిగా క్రేజీగా చూస్తాడు. ఈడేటి ఏం చింకేస్తున్నాడని. తర్వాత ఈ ఫ్యాటీ అంటాడు, "సరే నేను ఇంతకు ముందు నీకు అటెన్షన్ పే చేయలేదు. దా ఇప్పుడు చూసుకుందామని" మంచి అటాక్ తీసి మన జోఫాన్ మీద ఏస్తాడు. ఆ అటాక్ కూడా కొద్దిగా డిగ్నిఫైడ్ అటాక్ లాగే ఉంటుంది. అంటే పవర్‌ఫుల్ అటాక్ లాగా. కాకపోతే మన జోఫాన్ తెలుసు కదా! డీమన్ ఎంపరర్. ఆ అటాక్‌కి ఒక్కసారిగా కౌంటర్ ఇచ్చి మన జోఫాన్ ఒక్కసారిగా ఆ ఫ్యాటీని అటాక్ చేస్తాడు. ఆ ఫ్యాటీ కూడా ఒక్కసారిగా ఎగిరిపోతాడు. ఇదెలా పాసిబుల్ అనేసి. ఎందుకంటే ఎలా చూసుకున్నా ఈ ఫ్యాటీ ఆ జోఫాన్ కన్నా 2 స్టేజెస్ పైన అంటే సెవెంత్‌కి రిలీమ్ స్టేజ్‌లో ఉన్నాడు. కాకపోతే ఎందుకు ఇలాగ అయిందని ఫ్యాటీకి కూడా అర్థం కాదు. అప్పుడు మిస్ లాంగ్ కూడా అనుకుంటుంది. జోఫాన్ ఎలా ఉన్నా సరే తన పవర్స్ ఇంకా ఎబిలిటీ మాత్రం మెచ్చుకోవాల్సిందే అని మిస్ లాంగ్ అనుకుంటుంది. ఎందుకంటే మన జోఫాన్ కీ గ్యాదరింగ్ టీమ్‌లో ఉంటూనే 2 హెవెన్లీ ఎక్స్‌పర్ట్స్‌ని చంపాడు. సో మిస్ లాంగ్ కూడా కొద్దిగా జోఫాన్‌ని చూసి రెస్పెక్ట్‌ఫుల్‌గా చూస్తుంది. చూద్దాం సరే జోఫాన్ ఇంకా ఫ్యాటీని ఎలాగా ఓడిస్తాడా అనేసి అని చూద్దాం అనుకుంటాడు. అప్పుడు మన జోఫాన్ అంటాడు, "నేను జస్ట్ నీ మీద నార్మల్ అటాక్ చేస్తే ఇలా ఎగిరి పడిపోయావే. ఇది నీదో కాంబాట్ పవరేనా?" అని అంటాడు. దానికి ఫ్యాటీ కూడా, "సర్లే ఇంక నేను ఓడిపోయానులే. కీ గ్యాదరింగ్ రిలీమ్ సెవెంత్ లేయర్‌లో ఉన్నాను. అయినా నువ్వు ఫిఫ్త్ లేయర్‌లో ఉండి నన్ను ఓడించావు. నువ్వు చాలా సూపర్ బ్రదర్" అని అంటాడు. ఇప్పుడు మన జోఫాన్ కూడా అంటాడు. ఇలా తిరిగి ఒక స్పార్క్లింగ్ ఐస్ తోటి అంటాడు, "నువ్వు చాలా మంచోడివి. నీ క్యారెక్టర్ నాకు నచ్చింది. ఒకవేళ నువ్వు అందరిలా కాదు. హానెస్ట్ పర్సన్" అని చెయ్యిచ్చి లెగమంటాడు. దానికి ఈ ఫ్యాటీ ఉన్నాడు కదా! వీడు కూడా జోఫాన్ ఇంకా వాడు ఇచ్చే రెస్పెక్ట్ చూసి షాకవుతాడు. సరే, నువ్వు నిజంగా మిస్ లాంగ్‌కి సరిపోయేవాడివే. పర్లేదు నేనేం బాధపడనులే మిస్ లాంగ్ నేను లవ్ చేస్తే అని అంటాడు. అప్పుడు మన ఫ్యాటీ ఉన్నాడు కదా! బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక్కసారిగా ఈ ఫ్యాటీ మీద ఒక చిన్న స్నిగ్గీ అటాక్ వస్తది. ఒక పవర్‌ఫుల్ అటాక్. అది ఎలాగుంటుందంటే, ఒకవేళ ఆ ఫ్యాటీ మీద గనుక ఈ అటాక్ పడితే తను పక్కాగా చనిపోతాడు. అప్పుడు అది మన జోఫాన్ కాపాడతాడు ఆ ఫ్యాటీని. అప్పుడు ఎనక్కి తిరిగి చూస్తారిద్దరు. చూసేసరికి ఈ ఫ్యాటీ అంటాడు, "బ్రదర్ జో థాంక్స్ నన్ను కాపాడినందుకు" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ సీరియస్ మోడ్‌లోకెళ్ళిపోతాడు. "ఇది చాలా ఎర్లీ. నువ్వు తర్వాత నాకు థాంక్స్ చెప్తే గానిలే. చాలా మందొస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం?" అని సీరియస్‌గా చూస్తారు. అప్పుడు మిస్ లాంగ్ కూడా అంటుంది, "ఇప్పుడేం చేద్దాం? ఎవరు వీళ్ళు" అనేసి. అప్పుడు ఆ ఫ్యాటీ అంటాడు, "మీరు నా గురించొచ్చారు కదా! నన్నేమైనా చేయండి. మిస్ లాంగ్‌ని ఇంకా మా బ్రదర్ జోని ఏం చేయొద్దు ఇక్కడి నుంచి" అని అంటాడు. అప్పుడు ఒక పర్సన్ కూడా అందులోని నవ్వుతూ అంటాడు. "ఆహా! యాస్ ఎక్స్‌పెక్టెడ్ ఆఫ్ ఎ రాయల్ ఫ్యామిలీ." అంటే రాయల్ ఫ్యామిలీ నుంచి సేమ్ ఏది ఎక్స్‌పెక్ట్ చేశానో అదే జరిగింది. సర్లే కాకపోతే అప్పుడు ఆ పర్సన్ అంటాడు, "నువ్వేమన్నా సరే వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ చావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని చూసేసారు" అని అంటాడు. అప్పుడు మన సోఫన్ మాత్రం క్రేజీగా నవ్వుతూ ముందుకొస్తాడు. ఈ ఫ్యాటీ అన్నవాడు నా నీడ కిందున్నాడు. వీడిని ఎవళ్ళు టచ్ చేయలేరు. ఒకవేళ మీరు వాడిని టచ్ చేద్దామనుకుంటే నన్ను దాటాలని ఒక్కసారిగా డెమన్‌లా చూస్తాడు. అంతే. కాకపోతే ఆపోజిట్‌గొచ్చిన అసాసిన్స్ మాత్రం ఏం భయపడరు. "ఆ! నువ్వేంటి? అసలు నీకంత ధైర్యం? నువ్వు కీ గ్యాదరర్ టీమ్‌లో ఉన్నావు. నువ్వు మా ముందుకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? అంత బేగా చావాలని ఉందా?" అని అంటాడు. "సర్లే ఫస్ట్ మా మిషన్ అన్నది ఆ ఫ్యాట్‌ని చంపడం. నీ గురించి తర్వాత చూద్దాంలే. నువ్వు ఒక కీ గ్యాదరింగ్ రిలీమ్ మనిషివి. నువ్వు ఒక
ఇన్సెక్ట్‌లా అంటాడు మా ముందు అని అంటాడు. దానికి ఈ ఫ్యాటీ పర్సన్ కూడా అంటాడు, "బ్రదర్ వాళ్ళు నా గురించి వచ్చారు. సో, నేనిక్కడి నుంచి పరిగెడతాను. మీరు నాకు అపోజిట్ డైరెక్షన్‌లో పరిగెట్టి పారిపోండి. మీరైనా సేఫ్ అవుతారా" అని ఈ ఫ్యాటీ అంటాడు. దాంతో పాటు "మీరెళ్ళిన తర్వాత క్వింగ్‌లాంగ్ పవిలియన్ ఇక్కడ ఏం జరిగిందో చెప్పు మొత్తం. అప్పుడు వాళ్ళొస్తారు" అని అంటాడు. దానికి ఈ జోఫాన్ అప్పుడు మన జోఫాన్ అంటాడు, "ఫ్యాటీ నీ స్పీడ్ ఎప్పుడైనా చూసుకున్నావా? నువ్వు ఒక 10 మీటర్లు పరిగెట్టేసరికి వాళ్ళు నిన్ను చంపేసి మళ్ళీ మా దగ్గరికి వస్తారు. నువ్వెలా వీళ్ళని డైవర్ట్ చేయగలవు" అని అంటాడు. అప్పుడు ఆ ఫ్యాటీ అంటాడు, "సరే ఇప్పుడేం చేద్దామని?" దానికి మన జోఫాన్ మాత్రం ఆబ్వియస్‌గా ఇంకో ఆప్షన్ లేదు. వాళ్ళందరిని మాస్కర్ చేద్దాం. అంటే అందరిని మట్టు పెడదాం, చంపేద్దాం అని అంటాడు. వెంటనే మూన్ వీల్ ఉంది కదా! మన జోఫాన్ దగ్గర, ఆ స్పిరిట్యువల్ ట్రెజర్ తీసి ఒక్కసారిగా అటాక్ చేస్తాడు. తను అపోజిట్ మెన్స్ ఉన్నాడు కదా! ఆ అసాసిన్ కూడా తప్పించుకుందామని ట్రై చేస్తాడు గానీ, తను మూవ్ అవ్వలేడు. ఎందుకంటే ఆల్రెడీ మన జోఫాన్ మొత్తం ముందు నుంచే ప్లాన్ చేసాడు. వాళ్ళెప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచే మొత్తం ప్లాన్ చేసాడు. సీక్రెట్‌గా వెనకాల నుంచి బ్లడ్ ఫ్యాంట్‌ని ఆ బాడీలో పంపుతాడు. అంతే. ఒక్కసారిగా స్లైస్ అయిపోతాడు. ఆ మనిషిని చంపేస్తాడు. అంతే. ఈ ఫ్యాటీ కూడా మన జోఫాన్ యొక్క స్ట్రక్చర్‌ని మన జోఫాన్‌ని చూసి భయపడతాడు. ఎందుకంటే మన జోఫాన్ ఒక డీమన్‌లాగా నుంచొని చూస్తుంటాడు. ఇప్పుడు వాళ్ళొచ్చారు కదా! అసాసిన్‌కి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అదేంటి ఒక్క స్లాష్ తోటి హెవెన్లీ రిలమ్‌లో ఉన్నవాడిని ఎలా చంపారనేసి. అంతే ఒక్కసారిగా ఈ అసాసిన్స్ అందరూ వచ్చారు కదా! వాళ్ళందరూ ఆ ఫ్యాటీని చంపడానికొచ్చారు. కాకపోతే డైవర్షన్ మొత్తం మన జోఫాన్ మీదకెళ్తుంది. ఫస్ట్ వీడిని చంపేయాలి లేకపోతే మనకు డేంజర్ అని. మన జోఫాన్ మాత్రం జస్ట్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ అంటే నేను అనుకున్నదే జరిగింది. మీరు నా దగ్గరికే వచ్చారు అని ఆ స్పిరిచ్యువల్ ట్రెజర్ ఉంది కదా! ఒక్కసారిగా వాళ్ళందరి మీదకి సడెన్‌గా విసిరేస్తాడు. అంతే ఒక్కసారిగా ఆ అసాసిన్స్ అందరిని ఒక ఫ్లాష్‌లోని ఒక ఇద్దరు ముగ్గురిని చంపేస్తాడు. దాంతోటి మిగతా ఉన్న అసాసిన్స్ అందరికి ఇంకా భయం మొదలెడుతుంది. మా టెరిటరీకొచ్చి మా దగ్గరే మమ్మల్నే చంపుదాం అనుకుంటున్నారా అని జోఫాన్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అలా చూసేసరికి వాళ్ళందరికీ భయం పుడుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకో మాటంటాడు. "అసలా మీరు కళ్ళల్లో కూడా ఊహించకండి. ఇక్కడి నుంచి మీరు ప్రాణాలతో ఎవరు బయటికి వెళ్లారని" అంటారు. అంతే జోఫానే కాదు ఇంకా ఈ అసాసిన్సే కాదు. మిస్ లాంగ్ ఇంకా ఫ్యాటీ మొత్తం అందరూ మన జోఫాన్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందరికీ భయం పుడుతుంది. అంతే. అందులోని అప్పుడు అసాసిన్స్‌లోని అందరూ భయపడుతున్నారు కదా! అప్పుడు మధ్యలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ మాత్రం ఏమంటాడంటే, "ఎవలు భయపడకండి. ముందుకు వెళ్ళండి. ఆడు ఓన్లీ కీ గ్యాదరింగ్ ఎలిమే. ఆడేం చేయలేడు. జస్ట్ ఆ ట్రెజర్ వల్లే మనల్ని చంపగలుగుతున్నాడు. మనం గనక ఆ ట్రెజర్‌ని వాడి చేతిలో తీసుకుంటే వాడు ఎస్కేప్ అవ్వలేడు. వాడిని చంపేద్దాం" అని అంటాడు. అప్పుడు అలాగ అసాసిన్స్ అందరూ వినగానే అందరూ మన జోఫాన్ మీదకి అటాక్ చేస్తారు. మన జోఫాన్ కూడా కొద్ది కూడా భయపడకుండా నవ్వుతూ ఉంటాడు. మన జోఫాన్ కూడా రివర్స్‌లో అటాక్ చేద్దాం అనుకుంటాడు. అంతలో ఈ ఫ్యాటీ ఉన్నాడు కదా! ఫ్యాటీ అనుకుంటుంటాడు. ఏంది మన జోఫాన్ ఫైట్ చేస్తున్నప్పుడు ఈ ఆరా అన్నది తన ఆరా ఉంటది కదా! మన జోఫాన్ ఫైట్ చేస్తున్నప్పుడు ఆ ఆరా అన్నది సిమిలర్‌గా ఉందే. అసలు ఈ ఆరా ఎక్కడ చూసాను అని అనుకుంటాడు. అప్పుడు సడెన్‌గా మన ఫ్యాటీకి మైండ్‌లోకొస్తుంది. ఆ! ఈ ఆరా నేను ఫాదర్ అంటే ఫ్యాటీ యొక్క ఫాదర్ అన్నవాడు ఎంపరర్ అంటే తయాన్వి ఎంపైర్‌కి ఎంపరర్. ఈ ఆరా అన్నది మా ఫాదర్ తయాన్వి ఎంపైర్ లాగే సేమ్ ఉంది కదా! అని అంటాడు. కాకపోతే ఇంకో 2 మినిట్స్ మన జోఫాన్ని చూసేసరికి కాదు కాదు. ఈ ఆరా అన్నది మా ఫాదర్‌లా లేదు. మా ఫాదర్స్ ఆరాకి మించి ఉంది అని అంటాడు. అంతే. ఎంపరర్స్ ఆరా ఉంది కదా! ఆ ఎంపరర్స్ ఆరా కన్నా భయంకరంగా ఉంది. 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఒకవేళ మన జోఫాన్‌తో గనక ఏమైనా తేడా జరిగితే వాడిని పక్కాగా చంపేసేలాగుంది అన్నట్టు మన ఫ్యాటీ చూస్తుంటాడు. అంతే. నెక్స్ట్ సీన్ చూస్తే మన ప్యానెల్ మన జోఫాన్ ఒక డీమన్‌లా నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మన జోఫాన్ అక్కడ మాక్సిమం ఉన్న అసాసిన్స్ అందరిని మ్యాక్స్ చంపేస్తాడు. ఒకడే మిగులుతాడు. అప్పుడు ఆ జోఫాన్ అడుగుతాడు. "మాటాడు. నిన్నెవరిని పంపించారు? ఏం చేద్దామని పంపించారు? అసలు ఎందుకొచ్చావు ఇక్కడికి?" అని అంటాడు. అంతే. ఈ అసాసిన్ ఉన్నాడు కదా! నోరు విప్పే లోపలే ఆ అసాసిన్‌ని ఒక పర్సన్ అన్నవాడు చంపేస్తాడు. చంపేయగానే మన జోఫాన్ చూస్తాడు ఎలా చనిపోయాడని. అంతే. ఈ జోఫాన్‌తో పాటు స్లాంగ్ ఇంకా ఫ్యాటీ కూడా షాక్‌లో ఉంటారు. అదేటి ఈ అసాసిన్‌ని ఎవరు చంపారు? అది కూడా ఒక్క చిన్న ఫ్లూట్ ద్వారా ఎవరు చంపారు? అంటే చిన్న సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ద్వారా ఎవరు చంపారు? అసల అలాంటి అటాక్ చేశానంటే అంతే మన జోఫాన్ అప్పుడు ఆలోచిస్తాడు. నా దగ్గర బ్లడ్ బేబీ ద్వారా ఇంకా డేమన్ వీల్ ఉంది. అంటే బ్లడ్ బేబీ ఇంకా మూన్ వీల్ ఉంది కదా! ఈ 2 యూజ్ చేసినా సరే నేను ఈ పర్సన్‌లాగా అసల చప్పుడు లేకుండా సౌండ్ తోటి చంపలేను. ఎవడో చంపుంటాడు అని మన జోఫాన్ కూడా కొద్దిగా షాకింగ్‌గా ఉంటాడు. అందులోకే మన జోఫాన్ ఇంకా ఈ ఫ్యాటీ ఇంకా మిస్లాంగ్ దగ్గరికి ఒక పర్సన్ ఫ్లూట్ ఎట్టుకొని వస్తాడు. అంతే. ఆ పర్సన్‌ని చూసి టీచర్ అని ఈ ఫ్యాటీ అంటాడు. ఇప్పుడు ఈ ఫ్యాటీ అడుగుతాడు. టీచర్ మీరు ఈ ఏరియాకి ఎందుకొచ్చారు? అని అడుగుతాడు. అప్పుడు మన మిస్ లాంగ్ కూడా అంటుంది. యాన్సిస్టర్ ఫ్యాన్ మీరెందుకు ఇక్కడికొచ్చారు? అని అంటాడు. దానికి మన జోఫాన్ అంటాడు. నువ్వేనా ఈ ఇంపీరియల్ ఫ్యామిలీకి వన్ ఆఫ్ ద 5 గ్రేట్ గార్డియన్స్ అంటే మన ఇంపీరియల్ ఫ్యామిలీకి 5 గార్డియన్స్ ఉంటారు. ఆ గార్డియన్స్ కూడా డ్రాగన్ డైటీస్. వాళ్ళకిచ్చిన బిరుదే డ్రాగన్ డైటీస్. అప్పుడు మన జోఫాన్ అంటాడు. సో నువ్వేనా?
ఇంపీరియల్ ఫ్యామిలీకి డ్రాగన్ డైటీ అంటే ఇంపీరియల్ ఫ్యామిలీకి గార్డియన్‌వి నువ్వేనా అని అంటాడు. అది కూడా నీ పేరు ఫస్ట్ స్వాట్ డైటీ. జేడ్ ఫ్లూట్ స్వాట్ డైటీవి నువ్వేనా ఫాంగ్ క్యూబాన్‌వి అని అంటాడు. అలాగనగానే ఒక్కసారిగా ఆ టీచర్ అన్నాను కదా! స్వాట్ డైటీ అన్నాను కదా! స్వాట్ డైటీ ఎనకాల నుంచి మన లావో జియో ఉన్నాడు కదా! లావో జియో నవ్వుతా అంటాడు. చెప్పాను కదా నీకు ఆ జోఫాన్ యొక్క ఐస్ మాత్రం చాలా క్వైట్ షార్ప్. నిన్ను చూడగానే ఒక్కసారిగా ఒక్క గ్లాన్స్‌లో రికాగ్నైజ్ చేశాడు చూసావా అని అంటాడు. అప్పుడు మిస్ లాంగ్ కూడా అంటుంది, "అంకుల్ జియో మీరెక్కడెందుకున్నారని." అప్పుడు ఈ మిస్ లాంగ్ కూడా అడుగుతది, "మీరు ఎప్పుడొచ్చారో మాకు తెలియనే తెలియలేదు" అని అంటుంది. దానికి ఈ బ్రదర్ జియో ఉన్నాడు కదా! అంటాడు, "మన జోఫాన్ ఇంకా ఆ ఫ్యాటీ అంటున్నారు కదా! ఆ ఫ్యాటీ పేరు ఇప్పటి నుంచి మళ్ళీ మారబోతుంది. ఆ ఫ్యాటీ థర్డ్ ప్రిన్స్ ఓకే. తను ఇందాకల చెప్పాను కదా! ఫాదర్ ఎంపరర్ అంటున్నాడని. ఈ ఫ్యాటీ ఉన్నాడు కదా! తన పేరు థర్డ్ ప్రిన్స్ ఇప్పటి నుంచి." అప్పుడు మన లావోజీ అంటాడు, "మేము జోఫాన్ ఇంకా థర్డ్ ప్రిన్స్ ఎప్పుడైతే డ్యూల్‌కి దిగారో అప్పటి నుంచి మేమిక్కడున్నాం. మొత్తం అంతా చూస్తున్నాం అప్పుడు లావోజీ అంటాడు, "బ్రదర్ జో నువ్వు నిజంగా సంథింగ్. అంతమంది డజన్స్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌ని ఫేస్ చేసినా సరే అంత కామ్‌గా, అంత క్వైట్‌గా, షార్ప్‌గా చాలా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని చంపావు. నిజంగా నీలాంటి యంగ్ మ్యాన్‌కి నేను రెస్పెక్ట్స్ ఇవ్వచ్చు" అని మన లావోజీ అంటాడు. అప్పుడు మిస్ లాంగ్ కూడా మన బ్రదర్ జోని చూసి బ్లష్ అవుతుంది. అప్పుడు ఈ ఫ్యాటీ అంటాడు, "టీచర్ మీరు ముందే వచ్చినప్పుడు ఎందుకు ముందే ఫైట్ చేయలేదు వాళ్ళతోటి? నేనింకా చాలా వరీ అయిపోయాను మాకేమైనా అవుతదేమో! అందులోనేనా మిస్ లాంగ్‌ని కూడా ఇన్వాల్వ్ చేశాం కదా! ముందే బయటకి రావచ్చు కదా!" అని అంటాడు. దానికి ఈ స్వాట్ డైటీ ఉన్నాడు కదా! అంటాడు, "ఒకవేళ నేను ఫస్ట్ నుంచే మీకు హెల్ప్ చేస్తే అప్పుడు మంచి షోని నేను మిస్ అయ్యేవాడినే" అని అంటాడు. అంతే కాకుండా ముందు ముందు అసలా ఈ క్వింగ్‌లాంగ్ పవిలియన్‌లోని ఇంత మంచి జీనియస్ ఉన్నాడు లో ఫ్యామిలీలోని. ఆ జీనియస్ యొక్క స్ట్రెంత్ ఇంకా వాడి ఎబిలిటీస్ చూసేవాడిని కాదు కదా! నేను ముందే వచ్చుంటే అని ఈ స్వాట్ డైటీ అంటాడు. అప్పుడు మన జోఫాన్ కూడా తెలుసు కదా! కొద్దిగా కన్నింగ్ అంటే సిట్యుయేషన్‌ని బాగా రీడ్ చేయగలడు. వెంటనే యాన్సెస్టర్‌ని ప్రైజ్ చేస్తూ మీరు నన్ను చాలా పొగుడుతున్నారు. అప్పుడు మన జోఫాన్ కన్నింగ్‌గా ఒక ఆన్సర్ వదులుతాడు. సరే మన జోఫాన్ అప్పుడు అంటాడు, "యాన్సెస్టర్ మీరు నన్ను చాలా పొగుడుతున్నారు. కాకపోతే నాకోటి అర్థం కావట్లేదు. నేను ఆ పర్సన్ ఉన్నాడు కదా! అసాసిన్ వాడిని చంపుతున్నప్పుడు వాడిని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు మీరెందుకు చంపారు?" అని మన జోఫాన్ అడుగుతాడు. ఒకవేళ అని అనేసరికి ఆ పర్సన్ ఉన్నాడు కదా! స్వాట్ డైటీ ఒక్కసారిగా మన జోఫాన్ వైపు షార్ప్ ఐస్ తోటి చూస్తాడు. అప్పుడు ఇలాగంటాడు, యంగ్‌స్టర్ నిజమే. నువ్వు నిజంగా చాలా క్లెవర్. కాకపోతే కొన్ని సార్లు నీకు స్ట్రెంత్ లేనప్పుడు అంత క్లెవర్‌గా ఉండడం మంచిది కాదు అని అంటాడు. దానికి మన జోఫాన్‌కి అర్థమవుతుంది. నాకు తిను వార్నింగ్ ఇస్తున్నాడు. ఇది చాలా హై లెవెల్‌లో డిస్ప్యూట్ అవుతుంది. నేనిప్పుడు నా కరెంట్ సిట్యుయేషన్‌లోని నా కల్టివేషన్ లెవెల్‌లోని ఇందులో నేను అడుగు పెట్టకూడదు. ఒకవేళ అడుగు పెడితే నన్ను సైలెంట్‌గా చంపేస్తారు. ఇంకా మన జోఫాన్‌కి అప్పుడు అర్థమవుతుంది. ఆ అసాసిన్‌ని వీడు ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ఎందుకు చంపారంటే ఆ అసాసిన్ ఎవడో, ఎందుకు చంపాడో తెలిసిందంటే మన జోఫాన్ కూడా డేంజర్‌లోకి వెళ్తాడు. సో, జోఫాన్‌ని ప్రొటెక్ట్ చేయడానికే ఆ స్వాట్ డైటీ ఇలా చంపాడని మన జోఫాన్ అప్పటికి అర్థం చేసుకుంటాడు. అప్పుడు మన జోఫాన్ కూడా థాంక్స్ చెప్తాడు. నిజంగా యంగర్ జనరేషన్స్‌కి ఒక లెసన్ నేర్పించారు మీరు. సో, ఈరోజు జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోను. ఎప్పటికైనా రుణం తీర్చుకుంటాను అని అంటాడు. దానికి ఆ స్వాట్ డైటీ కూడా నవ్వుతూ అంటాడు. "ఓహో! నువ్వు క్లెవర్‌గానే కాదు. ఎప్పుడు ముందడుగేయాలో, ఎప్పుడు వెనకేయాలని కూడా నీకు తెలుసు. సో, పర్లేదు. నేను ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు." అంటే అప్పుడు ఆ స్వాట్ పర్సన్ అంటాడు, "నేనిది ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే 7 ఇంపీరియల్స్ ఫ్యామిలీస్‌లో కాకుండా నీలాంటి ఒక యంగ్ యూత్ ఇంత పవర్‌ఫుల్ ఇంకా ఇంత టాలెంటెడ్ ఇంకా ఇంత క్లెవర్‌గా ఉండే మనిషి 7 ఇంపీరియల్స్ ఫ్యామిలీస్‌లో కాకుండా ఒక నార్మల్ లూ ఫ్యామిలీలో ఉన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను." ఒకవేళ నువ్వు గనక నిజంగా డీమానిక్ పాత్ కాకుండా రైచియస్ పాత్ తీసుకొనుంటే, నేను నిన్ను డిస్‌పల్‌గా తీసుకునేవాడిని. అప్పుడు నిన్ను డిస్‌పల్‌గా తీసుకునేవాడిని. అప్పుడు నీ అచీవ్‌మెంట్స్ కూడా చాలా వేరే రేంజ్‌లో ఉండేవి. కాకపోతే ఏం చేస్తాం, నువ్వు డీమానిక్ వేలో ఉన్నావు. సో, నీ కల్టివేషన్‌ని నీకు నచ్చినట్టు చెయ్యి అని అంటాడు. ఎప్పుడైతే ఈ స్వాట్ డైటీ ఉన్నాడో, ఇంపీరియల్ ఫ్యామిలీ యొక్క గార్డియన్ అంటే తిను ఇంపీరియల్ గార్డెన్. తిను ఎప్పుడైతే మన జోఫాన్‌ని నేను డిసిబుల్‌గా యాక్సెప్ట్ చేసేవాడిని. కాకపోతే ఏం చేయలేం. నేనంత అదృష్టవంతుడిని కాదు. నీకు టీచర్ అవ్వడానికి అని అనగానే ఒక్కసారిగా ఆ ఫ్యాటీ ఉన్నాడు కదా! ఆ ఫ్యాటీ ఇంకా మిస్ లాంగ్ షాక్ అయిపోతారు. ఏంటి ఫ్లూట్ స్వాట్ డైటీ నిన్ను డిసిబుల్‌గా తీసుకుంటాడా అని ముస్లాంగ్ అనుకుంటుంది. ఈ స్వాట్ డైటీ ఉన్నాడు కదా! తిని గురించి అంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. కాకపోతే మా 7 ఫ్యామిలీస్‌కి తన క్యారెక్టర్ గురించి బాగా తెలుసు. ఎవరైనా సరే 7 ఫ్యామిలీ యొక్క హెడ్స్ ఉంటారు కదా! అంటే 7 ఫ్యామిలీ యొక్క టోటల్ హెడ్ అంటే బ్రాంచెస్ కాకుండా ఫుల్ ఫ్యామిలీ హెడ్ వాళ్ళొచ్చినా సరే, వాళ్ళు వచ్చి మన స్వాట్ డైటీ ఉన్నాడు కదా! తనని అడుగుతారు. మా పిల్లల్ని మిమ్మల్ని డిస్పెల్ కింద తీసుకోండి. అంటే మాస్టర్ అండ్ చిల్డ్రన్ కింద. తీసుకోండన్నా సరే స్వాట్ డైటీ వాడు వాళ్ళని యాక్సెప్ట్ చేయడు.
వాట్సాప్ చేయడమే కాదు కదా! వాళ్ళకి నిజంగా ఒక ఫేస్ అన్నది కూడా ఇవ్వడు. వాళ్ళని పట్టించను కూడా పట్టించుకోడు. తనకు నచ్చింది చేస్తాడు. ఈవెన్ ఎంపరర్ అడిగినా సరే, అంటే మా తైనో ఎంపరర్ అడిగినా సరే, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వాళ్ళని కల్టివేట్ చేయించడు. అలాంటి పర్సన్ మన జోఫాన్‌ని డిసెబుల్ కింద యాక్సెప్ట్ చేసేందును, అంతే కాకుండా చేయలేకపోతున్నానని బాధపడుతున్నాడా అని మిస్ లాంగ్ ఇంకా ఫ్యాటీ అందరూ షాక్‌లో ఉంటారు. కాకపోతే ఈ ఫ్యాటీ అన్నవాడు ఈ స్వాడ్ డైటీని టీచర్ అంటున్నాడు కదా! అది కూడా టీచర్ ఎందుకు అంటున్నాడంటే, ఈ ఫ్యాటీ అన్నాడు కదా! దగ్గర దగ్గర 3 సంవత్సరాలు ఈ స్వాడ్ డైటీ ఉండే ఇంటి దగ్గర నీల్ డౌన్ చేసి ప్రే చేస్తాడు. నన్ను యాక్సెప్ట్ చేయండి మీ డెసిబెల్ కిందని. 3 సంవత్సరాలు అలా చూసిన తర్వాత అప్పుడు ఈ స్వాడ్ డైటీ కరిగి మన ఈ ఎంపరర్ ఉన్నాడు కదా! ఎంపరర్ థర్డ్ సన్ వాడిని డెసిబెల్ కింద తీసుకుంటాడు. అందుకే ఈ థర్డ్ సన్ ఈ స్వాడ్ డైటీని టీచర్ అని పిలుస్తున్నాడు. కాకపోతే అలాంటిది మన జోఫాన్‌ని కలిసి ఒక నిమిషం కూడా అవ్వలేదు. అంతలోనే జోఫాన్‌ని డిసెబుల్ కింద యాక్సెప్ట్ చేస్తే బావున్ను అని చేయలేకపోతున్నానని రిగ్రెట్ అవుతున్నారు. అసలు ఇదేం జరుగుతుందని మిస్ లాంగ్‌కి అసలు బుర్ర కూడా పనిచేయదసల. ఇప్పుడు మిస్ లాంగ్ మళ్ళీ అనుకుంటుంది. పొరపాటున గనక జోఫాన్ ఈ స్వాట్ డైట్ యొక్క డిస్‌పల్ అయ్యాడంటే 7 రాయల్ ఫ్యామిలీస్‌లోని ఎవ్వలైనా సరే జోఫాన్‌ని చూస్తే వాళ్ళ ముందు నడకూడదు. ఎందుకంటే స్వాట్ డైట్ పవర్ ఆల్రెడీ చెప్పాను కదా! ఇంపీరియల్ ఒక క్లాన్‌కి గార్డియన్. సో, చాలా పవర్‌ఫుల్. సో, పవర్ ఉంటే రెస్పెక్ట్ కూడా ఉంటుంది. అప్పుడు 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ ఒక హెడ్ కూడా మన జోఫాన్‌కి ఎదురుగా నడకూడదు అని మిస్ లాంగ్ చూస్తూ షాక్‌గా ఉంటుంది. వీళ్ళందరూ ఇలాగనుకుంటే మన జోఫాన్ మాత్రం చాలా డిఫరెంట్‌గా అనుకుంటాడు. ఏంటంటే నేను నీ డిస్‌ప్లే కింద యాక్సెప్ట్ చేసేవాడివా? ఒకవేళ నేను రైచియస్ కల్టివేషన్‌లో ఉంటే. అసలు ఏమంటున్నారు మీరు? నేను ఒక డేమన్ ఎంపరర్‌ని. ఎంపరర్ లెవెల్ ఎక్స్‌పర్ట్‌ని. ఒకవేళ ఎవలైనా సరే నాకు టీచ్ చేసే అంత లెవెల్ ఉంటే ఏన్షియంట్ ఎంపరర్సే. వాళ్ళు తప్ప ఎవలు నాకు టీచ్ చేసే అంత సామర్థ్యం గాని, కేపబిలిటీ గాని ఎవరు లేరు అని మన జోఫాన్ అనుకుంటుంటాడు. అప్పుడు నెక్స్ట్ సీన్ చూస్తే ఈ స్వాట్ డైటీ ఉన్నాడు కదా! వెంటనే అంటాడు లాంగ్‌జియో థర్డ్ ప్రిన్స్‌కి కొద్దిగా బిజినెస్ ఉంది. ఇప్పుడు వీడిని తీసుకెళ్తాను. తర్వాత చూద్దాం అని ఒక్కసారిగా ఆ థర్డ్ ప్రిన్స్‌ని తీసుకొని ఆ స్వాట్ డైటీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ స్వాట్ డైటీ ఇంకా థర్డ్ ప్రిన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన బ్రదర్ జియో ఉన్నాడు కదా! వెంటనే బ్రదర్ జో నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకసారి క్వింగ్‌లాంగ్ పవిలియన్‌కి రా. నేను నీతో కొద్దిగా మాట్లాడాలి అని అంటాడు. వెంటనే మన జోఫాన్ కూడా అవునా! అని కన్నింగా చూస్తూ అక్కడి నుంచి ఇద్దరు క్వింగ్‌లాంగ్ పవిలియన్‌కి వెళ్తారు. అప్పుడు క్వింగ్‌లాంగ్ పవిలియన్‌లో మన జియో ఉన్నాడు కదా! ఒక చిన్న అగ్రీమెంట్ లాంటిది బయటకి తీసి బ్రదర్సో ఇది అగ్రీమెంట్. ఎలియన్స్ ఆఫ్ క్వింగ్‌లాంగ్ పవిలియన్ అండ్ లో ఫ్యామిలీ. అంటే ఈ అగ్రీమెంట్ అన్నది ఏంటంటే క్వింగ్‌లాంగ్ పవిలియన్ అన్నది లో ఫ్యామిలీ తోటి ఒక అలియన్స్ ఫార్మ్ చేస్తుంది. అంటే ఏ ఏ కష్టమొచ్చినా సరే, ఏ ప్రాఫిట్ వచ్చినా, ఏ కష్టమొచ్చినా సరే అది క్వింగ్‌లాంగ్ పవిలియన్ మన లో ఫ్యామిలీకి హెల్ప్ చేస్తది. ఎందులోనైనా సరే. అది అగ్రీమెంట్ అన్నది. అప్పుడు మన జోఫాన్ కూడా చూసి ఒక్కసారిగా అనుకుంటాడు. అది ఈ అగ్రీమెంట్ గురించే నేను ఇంత కష్టపడ్డాను. కింగ్‌లాంగ్ పవిలియన్‌కి హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి కూడా కారణం ఈ అగ్రీమెంటే. ఒక్కసారి ఈ అగ్రీమెంట్ గనుక వచ్చిందంటే, ఇంకా లూ ఫ్యామిలీ అన్నది మన క్వింగ్‌లాంగ్ పవిలియన్ కేర్‌లో ఉంటుంది. సో, తర్వాత నేను పర్ఫెక్ట్‌గా నా కల్టివేషన్ నేను చేసుకొని, నా రివెంజ్ నేను తీర్చుకోవచ్చని జోఫాన్ అనుకుంటాడు. కాకపోతే మన జోఫాన్‌కి ఒకటి అర్థం కాదు. ఇదేంటి ఇంత ఈజీగా ఇలాంటి అగ్రీమెంట్ అన్నది ఇచ్చారని. అప్పుడు మన లాంగ్ జీ అంటాడు, "జోఫాన్ నాకెందుకో ఇలాంటి ఫీలింగొస్తుంది. నీకు ఆల్రెడీ తెలుసా మేము ఇలాంటి అగ్రీమెంట్ ఒకటి ఇస్తాం అనేసి" అని మన లాంగ్ జీ అంటాడు. మన జోఫాన్ కూడా కొద్దిగా లాంగ్ జీ వైపు చూసి, కన్నింగ్‌గా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే నేను ఇది తీసుకెళ్ళి యంగ్ మిస్ చేత సైన్ చేయిస్తాను అనేసి. అప్పుడు లాంగ్ జీ ఒక్కసారి అడుగుతాడు, "ఆగు అది మిస్ లాంగ్ కాదు, మిస్ లూ కాదు. నువ్వు సైన్ చేయాలి. ఈ అగ్రీమెంట్ అన్నది లూ ఫ్యామిలీకి ఇంకా క్వింగ్‌లాంగ్ పవిలియన్‌కి కాదు. బట్లర్ జోకినా మాకు ఇంగ్లాండ్ పవిలియన్‌కి అని అదే మా ఫ్యామిలీ హెడ్ నీకు చెప్పమన్నాడు అని అంటాడు. వెంటనే మన జోఫాన్‌కి అంటాడు. మన జోఫాన్ ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో ఉన్న లూ ఫ్యామిలీకి మాత్రమే మాకు ఇంగ్లాండ్ పవిలియన్ అన్నది ప్రొటెక్షన్ ఇస్తది అని అంటాడు. అప్పుడు మన జోఫాన్‌కి అర్థమైపోతుంది. క్వింగ్లాంగ్ పవిలియన్ హెడ్ కూడా కొద్దిగా తెలివైనోడే. మరీ అంత దద్దమ్మేం కాదు. నేనుంటానని తెలిస్తేనే అంటే నేనెక్కడుంటానో అక్కడే ప్రొటెక్షన్ ఇస్తానంటే, ఆ క్వింగ్‌లాంగ్ పవిలియన్ హెడ్ ఏమనుకుంటున్నాడంటే, క్వింగ్‌లాంగ్ పవిలియన్ ఎక్కడుంటే అక్కడ ప్రొటెక్షన్ ఇస్తాడు కదా! సో, మన జోఫాన్ క్వింగ్‌లాంగ్ పవిలియన్ దగ్గరే ఉంటాడు అని అనుకుంటాడు. మన జోఫాన్ కూడా అప్పుడు అనుకుంటాడు. నిజమే క్వింగ్‌లాంగ్ పవిలియన్ ఒక పేట్రొచ్ కూడా నిజంగా చాలా వైస్ మ్యానే. చూసి ఏ పర్సన్ టాలెంటెడ్ పర్సనో చెప్పగలడు అని మన జోఫాన్ అంటాడు. నెక్స్ట్ సీన్ చూస్తే మన జోఫాన్ ఆ అగ్రీమెంట్ అక్కడ పెట్టిన తర్వాత, అప్పుడు మన జోఫాన్ మన లూ ఫ్యామిలీ హైడౌట్‌కి వచ్చేస్తాడు. అప్పుడు లావో పియో మాత్రం అప్పుడు చూసేసరికి హెడ్ గార్డ్ బయటుంటాడు. అడుగుతాడు జోఫాన్, "యంగ్ మిస్ ఎక్కడుంది? నేను తనకి ఏదో ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి" అని అంటాడు. దానికి ఈ హెడ్ గార్డ్ కూడా అంటాడు, "నేను తీసుకెళ్తానని" కొద్దిగా బాధగా చూస్తుంటాడు.
జోఫాన్‌కి అర్థం కాదు అసలేమవుతుందని. అప్పుడు ఒక చీకటి గదిలోకి కిచెన్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు జోఫాన్ అంటాడు, "కిచెన్‌లోకా? ఎందుకు?" అనేసి. అప్పుడు హెడ్ గార్డ్ కూడా అంటాడు, "నువ్వే లోపలికి వెళ్లి చూడు" అని. మన జోఫాన్ లోపలికెళ్ళేసరికి అక్కడ మిస్లు పడుకొనుంటుంది. అప్పుడు మన హెడ్ గార్డ్ అంటాడు, "తను మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడి అలా వంట చేస్తూనే ఉంది. దాంతో పాటు ఇక్కడున్న చెఫ్స్ అందరి దగ్గర అడ్వైస్ తీసుకునే ఉంటుంది. తనకి ఎబిలిటీ లేకపోయినా సరే కష్టపడి అలా చేస్తుంది జోఫాన్. నువ్వు మిస్‌లు కూడా అప్పుడప్పుడు అటెన్షన్ ఇస్తూ ఉండు. ఎందుకంటే తనంత కష్టపడుతుంది గదా! దానికి నువ్వు అటెన్షన్ ఇవ్వకపోతే బాగోదు కదా!" అని అంటాడు. దాంతో పాటు యంగ్ మిస్ అన్నది దగ్గర దగ్గర 1 మంత్ నుంచి అలా హార్డ్ వర్క్ చేస్తుంది. నీ గురించి ఒక డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేద్దామని. సో, కొద్దిగా యంగ్ మిస్‌ని కూడా పట్టించుకో జోఫాన్ అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ అంటాడు, "నేనేం చేస్తాను నిజంగా యంగ్ మిస్ ఫుడ్ బాలేదు" అని అంటాడు. అప్పుడు దానికి మన హెడ్ గార్డ్ అంటాడు, "బాగోపోయినా సరే మామూలుగా తింటే ఏమవుతది? ఏం అవ్వదు కదా!" అని అంటాడు. అప్పుడు మన హెడ్ గార్డ్ కూడా ఒక చిన్న మిస్‌లు చేసింది ఒకటి నోట్లో వేసుకుంటాడు. అంతే. నోట్లో వేసుకోగానే మన హెడ్ గార్డ్ బయటికి వెళ్లి వామిటింగ్ చేసేస్తాడు. అప్పుడొచ్చి అంటాడు, "క్షమించు జోఫాన్ మరి ఇంత బాగోదని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సర్లే నేను కూడా నిన్నేమి అనలేను" అంటాడు. కాకపోతే మన జోఫాన్ మళ్ళీ ఇంకొద్దిగా తీసుకొని తింటాడు. అప్పుడు లావు పింగ్ అంటాడు, "జోఫాన్ పర్లేదు ఏం తినకులే నేనేదో నార్మల్‌గా అన్నాను" అని అంటాడు. దానికి జోఫాన్ మాత్రం, "నేనేం నువ్వు చెప్పావని తినట్లేదు. నాకు ఆకలేస్తుంది కాబట్టే నేను తింటున్నాను" అని అంటాడు. నెక్స్ట్ సీన్ చూస్తే మిస్‌లు మార్నింగ్ అయ్యేసరికి నిద్ర నుంచి లెగుస్తుంది. అంటే కిచెన్‌లో పడుకుందని చెప్పాను కదా! అప్పుడు లెగుస్తుంది. లెగిసేసరికి మిస్‌లు చుట్టూ ఒక క్లాత్ అన్నది కప్పుంటుంది. వెంటనే రైట్ సైడ్ చూస్తది ఎవరున్నారని. పక్కన చూస్తే మన జోఫాన్ కూడా మిస్‌లు పక్కనే అలా నిద్రపోయి ఉంటాడు. మిస్‌లు కూడా కొద్దిగా బ్లష్ అయ్యి సిగ్గుపడిపోతూ ఉంటుంది. అప్పుడు మిస్‌లు అనుకుంటుంది, "ఏం జరిగింది నిన్న నైటు? అంటే జోఫాన్ నిన్న నైటంతా నాతోటే ఉన్నాడా? నా పక్కనే ఉన్నాడా?" అని మిస్‌లు కూడా అలా బ్లష్ అవుతుంది. అలాగా మన జోఫాన్ని చూసి అలా దగ్గరికెళ్తుంది కిస్ చేద్దామని. కాకపోతే అలా దగ్గరికెళ్ళేసరికి బయట నుంచి యంగ్ మిస్ బ్రదర్ జో అని ఎవరో పిలుస్తారు. వెంటనే మిస్ లాంగ్ కూడా పానిక్ అయిపోయి వెంటనే జోఫాన్ మీద అలా పడుకొని ఉండిపోతుంది. అంతలోనే మన జోఫాన్ మాత్రం నిద్ర లెగుస్తాడు. హెడ్ గార్డ్ ఏమైంది? ప్రాబ్లమ్ ఏంటి? అనేసి. అప్పుడు ఆ హెడ్ గార్డ్ కూడా లోపలికొచ్చి, "బ్రదర్ జో ఏమైంది? మిస్ లాంగ్ నీ మీద పడుకొనుందేటి?" అని అడుగుతాడు. వెంటనే మన జోఫాన్ కూడా లేసేసరికి స్పృహలోకొస్తాడు. నిజంగా యంగ్ మిస్ నా దగ్గర ఉంది. నా మీదే పడుకొనుందనేసి. అప్పుడు మన జోఫాన్ అంటాడు, "నేను నైట్ తనని రూమ్‌కి తీసుకెళ్దాం, అక్కడ పడుకోబెడదాం అనుకున్నాను గానీ, తను తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడ లెగుస్తదేమో, మళ్ళీ స్లీప్ డిస్టర్బ్ అవుతదేమో అని చెప్పి, తనకు గార్డ్ చేస్తూ నేను కూడా ఇక్కడే ఉండిపోయానని" జోఫాన్ అనుకుంటుంటాడు. అప్పుడు జోఫాన్ అంటాడు, "లావపాంగ్ నీకేమైనా బిజినెస్ ఉంటే తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ యంగ్ మిస్‌ని రూమ్‌కి తీసుకెళ్దాం. నైట్ అంతా ఇక్కడే ఉంది కదా! తను రెస్ట్ తీసుకోలేదు" అని అంటాడు. దానికి ఈ లావపాంగ్ కూడా అంటాడు, "జోఫాన్ నువ్వలా చేయలేవు. ఇప్పుడు మిస్ తోటి ఇంపార్టెంట్ మీటింగ్ మాట్లాడడానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చాడు. ఆ ఇంపార్టెంట్ పర్సన్‌ని మనం అఫెండ్ చేయలేం జోఫాన్" అని అంటాడు. అప్పుడు మన జోఫాన్ అంటాడు, "మిస్‌కిప్పుడు బాలేదు. తను రెస్ట్ తీసుకోలేదు. సో, ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. సో, వచ్చిన పర్సన్ ఇంపీరియల్ ఫ్యామిలీ అయినా సరే, 7 రాయల్ ఎంపైరర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే, ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అయినా సరే, క్వింగ్‌లాంగ్ పవిలియన్ నుంచి వచ్చినా సరే నాకు సంబంధం లేదు. నేను ఈ వరల్డ్‌లో అఫెండ్ చేయలేని మనుషులు ఎవరు లేరు" అని మిస్ లాంగ్‌ని తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు. అంతలోకే మన లావో పాంగ్ మళ్ళీ ఆపుతాడు. "బ్రదర్ జో ఆగు. మనం మీట్ అవ్వాల్సిన పర్సన్ ఇంపీరియల్ గోల్డెన్ టోకెన్ తీసుకొని వచ్చాడు" అని అంటాడు. వెంటనే జోఫాంగ్ కూడా ఇంపీరియల్ గోల్డెన్ టోకెనా? ఆ గోల్డెన్ అన్నది ఎంపైర్స్ యొక్క గార్డ్స్‌కే కదా ఇస్తారు. అది 7 రాయల్ ఫ్యామిలీస్ కూడా ఆ గార్డ్ ఒక టోకెన్ చూస్తే పక్కాగా వెల్కమ్ చేయాలి. లేకపోతే చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయని మన జోఫాన్ అడుగుతుంటాడు. అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఆ టోకెన్ ఉన్న వాళ్ళు చెప్పింది మనం చేయలేదంటే ఎంపైర్‌కి మొత్తం డిస్‌రెస్పెక్ట్ ఇచ్చినట్టు అని వాళ్ళని పర్సనల్‌గా ఫీల్ అవుతూ వాళ్ళని చంపేస్తారు అక్కడికక్కడే. ఆ టోకెన్‌కున్న పవర్ అలాంటిది. అప్పుడు జోఫాన్ కూడా ఆలోచిస్తూ చెప్తాడప్పుడు. అప్పుడు మన జోఫాన్ ఏమంటాడో తెలుసా? మన జోఫాన్ ఇచ్చే ఆన్సర్ మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటది. అప్పుడు ఏమంటాడంటే, "లావ్ బ్యాంగ్ తనకి చెప్పు. ఇవాళ మిస్‌కి బాలేదు. సో, రేపు రమ్మని." అంతే. వెంటనే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే తను యాక్చువల్‌గా తన దగ్గర ఇంపీరియల్ గోల్డెన్ టోకెన్ ఉంది. ఆ గోల్డెన్ టోకెన్ ఏంటంటే నిజంగా ఎంపరర్‌ని రిప్రజెంట్ చేసినట్టే. కాకపోతే మన జోఫాన్ మాత్రం ఆ ఆర్డర్‌ని కూడా డిక్లైన్ చేస్తాడు. కాకపోతే మన మిస్‌లో ఉంది గదా! అప్పటి వరకు జోఫాన్ మీద పడుకొని యాక్టింగ్ చేస్తున్నట్టుంది. మిస్‌లో అంటుంది, "ఏం మాట్లాడకండి. నేనిప్పుడే లెగిసాను. నేనెళ్లి ఆ పర్సన్‌తో మీట్ అవుతాను" అని మిస్‌లో కూడా అక్కడి నుంచి లెగిసి వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన జోఫాన్ కూడా కొద్దిగా కన్‌ఫ్యూజన్‌లో అయిపోతాడు. అదేంటి మిస్ ఇప్పటి వరకు పడుకొనుంది కదా! మిస్‌కి కొద్దిగా బాగోలేదు కదా! ఎలా లెగిసింది? అంటే ఇప్పటి వరకు లెగిసే ఉందా తను? అని జోఫాన్ అలాగా ఆలోచిస్తుంటాడు. అప్పుడు మిస్‌లో కూడా ఎనక్కి తిరుగుతుంది. "జోఫాన్ నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నా గురించి ఇంపీరియల్ ఫ్యామిలీని ఎందుకు అఫెండ్ చేస్తున్నావు? ఏం చేయొద్దు. అలాంటి ర్యాష్ డెసిషన్స్ ఎప్పుడు ఫ్యూచర్‌లో తీసుకోకు. నువ్వు సేఫ్‌గా ఉంటే అదే చాలని"
అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మన జోఫాన్ అనుకుంటాడు. ఏంటి తినది లెగిసే ఇందాకడంతా మాట్లాడింది మిస్‌లు ఆల్రెడీ విన్నదా అని జోఫాన్ కూడా స్ట్రేంజ్‌గా చూస్తూ ఉంటాడు. అప్పుడు జోఫాన్ కూడా లివింగ్ రూమ్‌కి వచ్చేస్తాడు. అంటే ఆ ఎంపరర్ టోకెన్ పట్టుకొని ఉన్నాడు కదా! అక్కడెక్కడున్నాడో అక్కడికొస్తాడు. అప్పుడు ఎంపరర్ టోకెన్‌లో ఆ పర్సన్ చూసి మన జోఫాన్‌కి అర్థమైపోతుంది. ఈ పర్సన్‌ని పంపించింది ఆ ఫ్యాటీయే. అంటే నిన్న ఆల్రెడీ కలిసాడు కదా! ఆ థర్డ్ ప్రిన్సే పంపించాడని మన జోఫాన్‌కి అర్థమైపోతుంది. అప్పుడు ఈ టోకెన్ పట్టుకొని వచ్చాడు కదా! ఆ గార్డ్ కూడా కొద్దిగా అరగంటగా చూస్తాడు. నా దగ్గర ఈ టోకెన్ ఉంది. నన్నెవరు డిస్‌రెస్పెక్ట్ చేస్తారు ఇక్కడ అనేసి అనుకుంటుంటాడు. కాకపోతే మన జోఫాన్ మాత్రం తనని పట్టించుకోకుండా అలా పక్క నుంచి వెళ్ళిపోయి, అలా చైర్‌లో కూర్చుంటాడు. "చెప్పు ఆ ఫ్యాటీకి ఇంజ్యూరీ ఎలాగుంది? ఇప్పుడు బానే ఉందా?" అని జోఫాన్ అంటాడు. ఈ గార్డ్ కూడా "ఫ్యాటీయా? ఫ్యాటీ ఎవలు? ఫ్యాటీ అంటే ఓకే. అంటే థర్డ్ ప్రిన్స్ గురించి మాట్లాడుతున్నాడా? థర్డ్ ప్రిన్స్‌ని ఫ్యాటీ అంటున్నాడా? అంటే ఈ మొత్తం ఎంపైర్‌లోనే థర్డ్ ప్రిన్స్‌ని ఫ్యాటీ అనేవాళ్ళు దగ్గర దగ్గర 10 మంది కూడా లేరు. అంటే మా థర్డ్ ప్రిన్స్‌ని ఫ్యాటీ అంటున్నాడంటే మా థర్డ్ ప్రిన్స్‌తో రిలేషన్ చాలా బావుంది. సో, తిను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయ్యుంటాడేమో అనేసి వెంటనే ఆ గార్డ్ కూడా వెంటనే హంబుల్‌గా మా ఫ్యామిలీ లార్డ్ నిన్న చాలా జాగ్రత్తగా ఇంటికొచ్చారు. మిమ్మల్ని కలాలనుకుంటున్నారు అని అంటాడు. వెంటనే జోఫాన్ కూడా అవునా? అదేటి దెబ్బలేం తగలలేదా? ఆహా! సర్లే ఆ ఫ్యాటీ కూడా కొద్దిగా పొగరున్నట్టుంది. ఎవరికీ చెప్పలేనట్టుంది నా చేతుల్లో 30 దెబ్బలు తిన్నట్టు అని జోఫాన్ గట్టిగా నవ్వుతాడు. అప్పుడు దాంతో పాటు మన జోఫాన్ ఇంకొద్ది క్రేజీగా గేమ్ అనేది ప్లే చేస్తాడు. ఏంటంటే ఓల్డ్ మ్యాన్ క్యూబాయ్ ఉన్నాడు కదా! అంటే ఓల్డ్ మ్యాన్ స్వాడ్ డైటీ. తను నన్ను నిన్న డెసిబెల్ కింద యాక్సెప్ట్ చేస్తానన్నాడు. అప్పుడు ఇది విన్న గార్డ్ ఏంది ఫ్యాన్ క్యూబాయ్ స్వాట్ డైటీ ఆఫ్ ద ఇంపీరియల్ గార్డ్ ఆఫ్ ద ఇంపీరియల్ ఫ్యామిలీ నిన్ను డిసిబుల్ కింద యాక్సెప్ట్ చేస్తానన్నాడా అని సడెన్‌గా వణకడం మొదలెడతాడు. మన జోఫాన్ అప్పుడు ఒక డీమన్‌లా చూస్తుంటాడు. నాతో ఆట ఆడదాం అనుకున్నావా? నువ్వు దానికి క్వాలిఫై కాదు. నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి నా ముందు అన్నట్టు జోఫాన్ చూస్తాడు. అప్పుడు ఆ గార్డ్ కూడా ఇంకా పొగరుండదు. మిస్ లూని ఇంకా మన జోఫాన్‌ని తీసుకెళ్తాడు మన ఫ్యాటీ ఉన్న చోటకి. అప్పుడు మన జోఫాన్ అంటాడు. ఎవలంటే మిస్ లూ ఇంకా లూ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్ ఉన్నాడు కదా! యంగ్ మాస్టర్‌తో అంటాడు. ఇప్పుడు అయ్యే కన్వర్జేషన్ అంతా నువ్వే చేస్తావు. నేను ఇందులో అసలు ఇన్వాల్వ్ అవ్వను అని అంటాడు. దానికి ఆ యంగ్ మాస్టర్ కూడా బ్రదర్సో నేనేం మాట్లాడతాను అని అనుకుంటాడు. అప్పుడు వెంటనే ఒక్కసారిగా రియలైజ్ అవుతాడు. బ్రదర్సో నాకు అర్థమైంది నువ్వేమనాలనుకుంటున్నావో నేను చూసుకుంటా అని అంటాడు. వెంటనే మిస్‌లో కూడా జోఫాన్ ఏంటి అని సడెన్‌గా సీరియస్‌గా ఉంటుంది. అప్పుడు మిస్ లూ కూడా ఆలోచించడం మొదలెడుతుంది. అంటే ఇన్ని రోజుల నుంచి, ఇన్ని మంత్స్ నుంచి మొత్తం లూ ఫ్యామిలీలో జరిగే డెసిషన్స్ అన్నీ జోఫానే తీసుకుంటున్నాడు కదా! సో, ఆబ్వియస్‌గా ఇంపీరియల్ ఫ్యామిలీస్ ఇంకా ఎంపైర్ ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీసు లూ ఫ్యామిలీకి లీడర్ జోఫాన్ అనుకుంటాయి. కాకపోతే మన జోఫాన్‌కి అలా లేదు. జోఫాన్ మాత్రం ఎప్పటికైనా లూ ఫ్యామిలీలో బట్లరే అనేసి జోఫాన్ ఈ డెసిషన్ తీసుకున్నాడని మిస్ లూకి అర్థమవుతుంది. మిస్ లూకి జోఫాన్ మీద ఉన్న ఎఫెక్షన్ ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు నెక్స్ట్ సీన్ చూసుకుంటే, ఇప్పుడు ఒక చిన్న మీటింగ్ గ్యాదరింగ్ ప్లేస్ దగ్గర ఈ స్వాట్ డైటీ ఇంకా థర్డ్ ప్రిన్స్ ఇద్దరు ఉంటారు. అక్కడికి ఈ లూ ఫ్యామిలీ మొత్తం లూ ఫ్యామిలీతో పాటు కాయ్ ఫ్యామిలీ ఇంకా వాళ్ళతో పాటు లీ ఫ్యామిలీ కూడా అంటే బ్లాక్ విండ్ మౌంటైన్ ఫ్యామిలీ మొత్తం 4 ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటాయి. అప్పుడు మన జోఫాన్ ఈ 2 ఫ్యామిలీస్‌ని చూసి అంటాడు. 3 ఫ్యామిలీస్ ఇక్కడ మీటింగ్ అయ్యేలాగా ఉన్నాయి. సో, యంగ్ మాస్టర్ మీరు మాత్రం మన ఫ్యామిలీ పేరు పైకి నిలబెట్టండని మన చిన్న యంగ్ మాస్టర్‌ని ముందుకు తోస్తాడు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటో చెప్పనా? మన జోఫాన్‌కి ఆల్రెడీ తెలుసు. ఇలాగా 3 ఫ్యామిలీస్ కలుసుకుంటే, అది కూడా ఇంపీరియల్ ఫ్యామిలీ వల్లే కలుసుకుంటాయి అని తెలుసు. ఆల్రెడీ తెలిసి, ఆ గార్డ్ ఉన్నాడు కదా! ఆ గార్డ్‌ని భయపెడతాడు. అంటే నేను స్వాట్ డైట్ యొక్క డిసిపల్‌ని. ఇంకా ఫ్యాటీని ఆ థర్డ్ ప్రిన్స్‌ని ఫ్యాటీ అని పిలుస్తున్నాను. అంటే ఆ థర్డ్ ప్రిన్స్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అన్నట్టు మన గార్డ్‌కి కల్పిస్తాడు. దానివల్ల ఈ గార్డ్ ఉన్నాడు కదా! ఇంపీరియల్ టోకెన్ పట్టుకున్న గార్డ్ ఏమంటాడంటే, ఆ 3 ఫ్యామిలీస్ ముందు మిస్‌ని "ప్లీజ్ రండి, కూర్చోండి ఇక్కడ" అని అంటాడు. అలాగనగానే వెంటనే ఈ ఫ్యాటీ ఉన్నాడు కదా! ఈ థర్డ్ ప్రిన్స్ షాకయిపోతాడు. ఇదేటి ఇంపీరియల్ గార్డ్ ఈ లూ ఫ్యామిలీకి ఇంత పొలైట్‌గా ఉంటున్నాడనేసి. దాంతో పాటు ఇం ఇంపీరియల్ ప్రిన్సే కాదు, ఈ లీ ఫ్యామిలీ ఉంది కదా! లీ ఫ్యామిలీ, కాయ్ ఫ్యామిలీ ఇద్దరు షాక్‌లో ఉంటారు. అదేటి మా ఇంటికొచ్చిన ఇంపీరియల్ గార్డ్ ఏమొచ్చి అంత ఎరోగెంట్‌గా మొత్తం ఏ క్లాస్ ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. కానీ లూ ఫ్యామిలీకెళ్ళిన ఇంపీరియల్ గార్డ్ మాత్రం ఇంత వినయంగా లూ ఫ్యామిలీకి అంత రెస్పెక్ట్ ఇస్తున్నాడేటని మొత్తం అందరూ షాక్ మీదుంటారు. అప్పుడు అక్కడికెళ్ళిన లో ఫ్యామిలీ యంగ్ మిస్ మాత్రం అక్కడ థర్డ్ ప్రిన్స్‌కి గ్రీట్ చేస్తుంది. అప్పుడు ఆ ప్రిన్స్ కూడా అంటాడు, "సరే రండి ఇక్కడ కూర్చోండి" అనేసి. అప్పుడు మన ఫ్యాటీ కూడా అబ్జర్వ్ చేస్తాడు. అదేటి జోఫా నన్ను అంత ఎరగెంట్‌గా ఉన్నాడు. నేను ఇంపీరియల్ ఫ్యామిలీకి ఒక థర్డ్ ప్రిన్స్‌ని. నా దగ్గర అంత ఎరగెంట్‌గా ఉన్నాడు. కాకపోతే మిస్‌లో దగ్గరికొచ్చేసరికి ఎందుకు ఇంత జనరస్‌గా ఉన్నాడు అని మన జోఫాన్ కూడా అలా మన ఫ్యాటీ కూడా ఆలోచిస్తుంటాడు. అప్పుడు అనుకుంటాడు, "ఆహా! ఇది లాయల్టీ.
తను ప్రొటెక్ట్ చేస్తున్నాడు వాళ్ళ మాస్టర్‌ని. సెక్యూరిటీ ఇంకా హానర్ ఇస్తున్నాడు అని ఫ్యాటీ కూడా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మన థర్డ్ ప్రిన్స్ అంటాడు. అంటే ఆల్రెడీ మన థర్డ్ ప్రిన్స్ అన్న ఇంపార్టెంట్ బిజినెస్ గురించి వచ్చాడు కదా! ఆ బిజినెస్ కూడా ఈ బిజినెస్సే. కాకపోతే మన ఇంపీరియల్ ప్రిన్స్‌కి మిస్లంగ్ అంటే ఇష్టం కాబట్టి ఫస్ట్ ఇక్కడికి రాకుండా అక్కడికెళ్ళి ఆ బిజినెస్ చూసాడు. ఆల్రెడీ తెలిసే కదా మన వాడి గురించి కొద్దిగా క్రేజీ మ్యాన్. ఇప్పుడు ఇంపీరియల్ ప్రిన్స్ కూడా అంటాడు. సరే ఈ 3 ఫ్యామిలీస్‌కి ఇవాళ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ నేను మాట్లాడాలి. ఇవాళ నేను థర్డ్ ప్రిన్స్ మీ 3 ఫ్యామిలీస్‌ని ఇన్వైట్ చేసింది నా గురించి కాదు. మన ఎంపరర్ ఉన్నాడు కదా! తాయిన్వే ఎంపరర్ ఆర్డర్ వల్ల మీకు ఒక ఫ్యాక్ట్ అన్నది రివీల్ చేయబోతున్నాను. మీ 3 ఫ్యామిలీస్ మీ 3 ఫ్యామిలీస్ ఫేట్ 1000 ఇయర్స్ అగో ఏమైంది? ఎందుకయింది? దాన్ని బట్టి మీకు ఒక ఆర్డర్ అన్నది ఇంపీరియల్ ఎంపరర్ అన్నవాడు మీకు ఒక ఆర్డర్ ఇచ్చాడు. అది ఇంపీరియల్ డిగ్రీ. సో, ఆ ఇంపీరియల్ డిగ్రీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పటి నుంచి ఈ 3 ఫ్యామిలీస్‌కి ఒక ఫ్యామిలీ లీడర్ ఉంటాడు. దాంతో పాటు ఈ 3 ఫ్యామిలీస్‌కి 3 ఫ్యామిలీ లీడర్స్ వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. దాంతో పాటు ఎవరికి వాళ్ళు గొడవ పడకూడదు. అంటే ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. దాంతో పాటు మధ్యలో గొడవలు ఏమీ రాకూడదని ఇంపీరియల్ ప్రిన్స్ ఇంపీరియల్ డిగ్రీ ఇస్తాడు. అప్పుడు మన ఇంపీరియల్ ప్రిన్స్ ఒక మాట అంటాడు. ఇదంతా అగ్రీమెంట్ అన్నది మా ఇంపీరియల్ ఫ్యామిలీ ఉంది కదా! అంటే ఎంపైర్ ఫ్యామిలీ. ఈ ఎంపైర్ ఫ్యామిలీ ఇంకా 3 ఫ్యామిలీ లీడర్స్ ఎస్టాబ్లిష్ అవ్వకముందే అంటే మన తయాన్‌వి ఎంపైర్ ఉంది కదా! మన తయాన్‌వి ఎంపైర్ ఎస్టాబ్లిష్ అవ్వకముందు ఈ 3 ఫ్యామిలీసు ఈ ఎంపైర్ ఫ్యామిలీ తోటి ఒక అగ్రీమెంట్‌లోకి ఉంటాయి. ఆ అగ్రీమెంట్ 1000 ఇయర్స్ అగో చేసుకుంటాయి అగ్రీమెంట్. ఆ అగ్రీమెంట్ పేరే మింగ్జూ సీక్రెట్ ఆర్డర్. ఆ సీక్రెట్ ఆర్డర్ బ్రేక్ అయింది. 3 ఫ్యామిలీస్ గొడవ పడుతున్నాయి. సో, మళ్ళీ మీరు ఆ ఇంపీరియల్ డిగ్రీని ఫాలో అవ్వాలని చెప్పి మన ఫ్యాటీ అంటాడు. ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఈ లూ ఫ్యామిలీ, కాయ్ ఫ్యామిలీ, ఇంకా లీ ఫ్యామిలీ. ఈ 3 ఫ్యామిలీస్ మన 7 రాయల్ ఇంపీరియల్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! ఈ ఫ్యామిలీస్ ఎలాగైతే మా ఇంపీరియల్ ఎంపైర్‌కి ఫౌండేషనో, అలాగే మీ 3 ఫ్యామిలీస్ కూడా ఈ ఎంపైర్‌కి ఫౌండేషనే అని ఒక్కసారిగా అనేసరికి, ఈ 3 ఫ్యామిలీస్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి మా 3 ఫ్యామిలీస్ కూడా రాయల్ ఇంపీరియల్ ఫ్యామిలీస్‌తో సమానమా? ఈ ఎంపైర్‌కి ఒక ఫౌండేషనా అని. సో గైస్ నెక్స్ట్ రివీల్ చేసే సీక్రెట్ అన్నది ఇంకా కొద్దిగా కన్జెస్ట్ చేసుకోవడం కష్టం. అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ సీక్రెట్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దాంతో పాటు ఇప్పటి నుంచి కొద్దిగా నేను చెప్పే పేర్లున ఫ్యామిలీస్ గురించి, డిస్ప్యూట్స్ గురించి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నెక్స్ట్ మొత్తం అంతా చాలా క్లమ్జీగా ఉండబోతుంది. ఈ 7 రాయల్ ఇంపీరియల్ ఫ్యామిలీస్, ఎంపరర్ ఫ్యామిలీ ఇంకా వేరే బయట నేషన్స్, ఎంపైర్స్ చాలా కలుస్తాయి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి. సో, కొద్దిగా నేను కూడా మ్యాథ్స్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా వినండి. అంటే వినింది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు కూడా మీకు కూడా ఒక అవగాహనొస్తది. అసలు ఇంపీరియల్ ఫ్యామిలీసు, ఈ 7 రాయల్ ఫ్యామిలీస్ ఏంటి? వీటికినా ఇంపీరియల్ ఫ్యామిలీకి, రాయల్ ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఏంటి? ఎందుకు వీళ్ళకి గొడవలవుతున్నాయి? ఈ 3 ఫ్యామిలీస్ అసలు కనెక్షన్ ఏంటి? ఈ 3 ఫ్యామిలీస్ కూడా 7 ఫ్యామిలీస్‌తో ఎందుకు సమానం? ఈ 3 ఫ్యామిలీస్ యొక్క లో ల లో ల లోవర్ లెవెల్ మార్షల్ ఆర్ట్స్ ఉంది కదా! దానికి కూడా ఏంటి సంబంధం? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, అప్పుడు కలుద్దాం గైస్. సో, టేక్ కేర్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఇప్పటి వరకు మా కంటెంట్ చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. దాంతో పాటు లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి గైస్. మాకు ఇదొక ఇన్‌స్పిరేషన్ కింద ఉంటుంది. ఫ్యూచర్‌లో మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయడానికి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్.